అదృష్టరత్నం ఒక మహాద్భుతం. అదృష్టరత్న ధారణ అష్టైశ్వర్య సిద్ధినిస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల చెడుల్ని తీసేస్తుంది. కాలకూట విషాన్ని, మహాదారుణమైన దోషాలను, కాలసర్ప దోషాలను, అలాగే చేతబడులు, దిష్టి ఇట్లాంటి వాటిని క్షణంలో నివారించగల శక్తి ఓన్లీ అదృష్టరత్నానికి మాత్రమే ఉంది. ఇంత గొప్పగా పనిచేస్తుంది. దేశ విదేశాల్లో ఇంత పేరు ప్రఖ్యాతులు, ఎవరో చిన్న చిన్న మనుషులు కూడా కోటీశ్వరులయ్యారు. ఎంత అనారోగ్యం, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు కూడా మంచిగా అయ్యారు. ఇంత పాజిటివ్ అవ్వటానికి కారణం ఏంటని అందరూ అడుగుతుంటారు. దాని యొక్క వివరణ పూర్తిగా చెప్తాను. రత్నాలు వాడటం అనేది ప్రపంచం విశ్వం పుట్టిన కాడి నుంచి, మానవులకు ఒక నాగరికతకి ఏర్పడిన కాడి నుంచి, ఎప్పటి నుంచి ఉంది. రత్నాలు ఎలాగా వాడతారు? రత్నాలు వాడటం అంటే, రత్నాలు అందరూ నవరత్నాలే మొత్తం రత్నాలు అనుకుంటారు. రత్నాల్లో నవరత్నాలు చాలా తక్కువ. రత్నాలు మొత్తం 18,900 రత్నాలు ఉన్నాయి. 532 ధారా రత్నాలు ఉంటాయి. అలాగే అదృష్ట రత్నాలు 32 రకాల్లో ప్రతి రత్నానికి ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటది గానీ నెగెటివ్ ఉండదు. ఇప్పుడు ఒక కంకర రాయి తీసుకున్నారనుకోండి, అది కూడా ఒక రత్నం. రోడ్డేసే మన కంకర రాయి. అలాగే ఇసక రేణువు ఉందనుకోండి, ఇసక రేణువు కూడా కా మీ అదృష్ట రత్నమే. ఎట్లాగా ఇసకలోంచి వచ్చే రాయితోటి చేసిన ఏ పదార్థమైనా, ఏ వస్తువైనా, ఏ మంత్రతంత్రాలు చేయటానికి చాలా బాగా పనిచేస్తాయి. ఎవరింట్లో అన్నా బాగా పాములు వస్తున్నాయంటే వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము గుప్పెడు ఇసుక తీసుకుని గండు మంత్రం చదివి ఊది వాళ్ళకిస్తాము. అది వాళ్ళ ఇంటి చుట్టూతో చల్లుకుంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ ఆ ఏరియాకి పాములు రానేరావు. అలాగే ఆల్రెడీ ఉన్న పాము దోషాలు, పాములకుండే వాళ్ళ ఇంటి మీద నాగదోషాలు, కాలసర్ప దోషాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకనే పాము ఒక్క ఇసకకే అంత పవర్ ఉంటే అదృష్టరత్నం అంటే ఏంటంటే డైమండ్ యొక్క పౌడర్తో పాటుగా 5 రకాల యొక్క పౌడర్లు. అదృష్టరత్నం తయారు చేయాలంటే అదృష్ట రత్నాలలో ఉన్న 32 రత్నాల్లో ఉన్న పౌడర్లో 5 రకాల పౌడర్లు దాంట్లో మిక్స్ అయి ఉంటాయి. ప్రతిదీ పాజిటివే దాంట్లో. ఎంత పాజిటివ్ అంటే అసలు దాంట్లో విడిగానే ఒక్కొక్కటి సూర్యుడి కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్ కలిగింది. ఇంకా 5 రెట్లు 5 రత్నాలు దాంట్లో కలిసి ఉంటే ఏంటంటే, నవరత్నాలు పెట్టుకోవడం వలన ఏదైతే ఉపయోగం వస్తుందో, నవరత్నాలు పెట్టుకున్నోళ్ళు ఎవరినైనా చూడండి, దానివల్ల 3% నుంచి 8% వరకే ఫుల్ సక్సెస్ఫుల్ ఉంటారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ లేకపోవచ్చు, లేకపోతే రివర్స్ కూడా అవ్వచ్చు. ఇట్లాగా పాజిటివ్, నెగిటివ్లు అన్నీ ఉంటాయి. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు కోటి మందిని చూడండి, కోటి మంది బాగుపడి తీరాల్సిందే. ఎవరో చాలా ఎక్కువ తీవ్ర వ్యతిరేక భావనలో ఉండేవాళ్ళు తప్పితే, సత్సంగ్ లేని వాళ్ళు తప్పితే, మంచి పద్ధతిలో లేని వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా బాగుంటారు. 1000 మంది గనక అదృష్టరత్నం పెట్టుకుంటే 999 మంది ఒక హైట్స్‌లో ఉంటారు. అదే నవరత్నాలు 1000 మంది పెట్టుకుంటే 1000 మందిలో కేవలం 30-80 మంది మాత్రమే సక్సెస్‌ఫుల్ ఉంటారు. అది కూడా సక్సెస్‌ఫుల్‌కి లిమిటేషన్ ఉంటది. ఎందుకంటే నవరత్నాల ఉంగరం ఒకటి పెట్టుకున్నారనుకోండి, నవరత్నాల ఉంగరంలో ఉండే రాయి ఏదైతే 9 రత్నాలు ఉంటాయో అది 10 సెంట్లు, అంటే ఒక క్యారెట్‌లో 10వ వంతు మాత్రమే ఉంటాయి. 10 సెంట్ల సైజే ఉంటాయి. అవి ఇచ్చే పవర్ మనిషికి సరిపోదు. ఒక పెద్ద మనిషికి ఒక పంచదార ఒక చిన్న రేణువు తీసుకెళ్ళి ఆళ్ళ నోట్లో పెట్టినట్టు ఉంటదనమాట. అది దాని మలాన వచ్చే కారం గానీ, దానివల్ల వచ్చే తీపి గానీ తెలవటానికి కూడా ఆస్కారం ఉండదు. అంత లైట్‌గా అయిపోతది. కానీ అదృష్టరత్నం అలా గాదు. అదృష్టరత్నము ఉండేది 10 క్యారెట్‌లు సుమారుగా ఉంటది. దాని కాన్సంట్రేషన్ అద్భుతం. ఒక 1,00,000 నవరత్నాలు కలిస్తే కూడా దాంట్లో ఉన్న కాన్సంట్రేషను ఈ కి సరిపోవు. అంత ఎక్కువ కాన్సంట్రేషన్, అది కూడా అన్నీ పాజిటివ్ ఉంటాయి. నెగెటివ్ అనేది తెలవదు. సూర్యుడి కాంతిలో ఎప్పుడు చీకటి అనేది ఎలా ఉండదో, దీంట్లో నెగెటివ్ అనేది ఎక్కడ ఉండదు. నెగెటివ్‌ని కావాలంటే మీరు పోరాడి మీరు ఎంత పోరాడినా కూడా మీరు ఎప్పటికీ సూర్యుడిలో చీకటిని చూడలేరు. మీరు ఎంత పోరాడినా కూడా పంచదారలోంచి చేదు అనేది చూడలేరు. ప్రత్యేకంగా మీరు ఫీల్ అవ్వాల్సిందే కానీ దాంట్లో అది ఉండదనమాట, లేనిదది. అందుకని అదృష్టరత్నం అనేది కోటి రెట్లు పవర్‌ఫుల్. ఇది ఎంత పవర్‌ఫుల్ ఎలాగ తయారైందంటే, అదృష్టరత్నాల్లో అరుదైన రత్నాల్ని ఎంత అరుదైన రత్నాలైనా, ఎంత కాస్ట్‌లీ పెట్టినా ఆఖరికి కోహినూర్ డైమండ్ అయినప్పటికీ దాంట్లో వీవీఎస్, వెరీ వెరీ స్మాల్ బ్యాడ్ అనేది ఉండటం కంపల్సరీ. శాస్త్ర ప్రకారం ఏంటి? మీరు ఏం చేసినా, ఎట్లా చేసినా కూడా ప్యూరిటీ గనక తగ్గితే దాని యొక్క పవర్ కోటి రెట్లు తగ్గిపోతది. ఇంత చిన్న ప్యూరిటీ తగ్గిపోతే, పైగా దాని వలన బ్యాడ్ ఎఫెక్ట్స్, బ్యాట్‌కి సంబంధించిన కొన్ని రకాలైన అనారోగ్యాలు, ఇబ్బందులు మీరు చూడండి. ఎప్పుడైనా తక్కువ క్వాలిటీ పెట్టుకున్న డైమండ్ పెట్టుకున్నోళ్ళు ఎవరినైనా చూడండి. అప్పుడు 3 నెలల్లోనే ఏదో ఒక అనారోగ్యం ఏర్పడిపోతది. అందుకే మేమేం చేసాము, అదృష్టరత్నం అనేది ఫ్లాలెస్. దాంట్లో ఏ మాత్రము చెడనేది ఉండదు. అందుకని అదృష్టరత్నం చేసేటప్పుడు దాంట్లో 5 రకాల పౌడర్‌లని పూర్తిగా చాలా నానో సైజ్‌కి దాన్ని
సన్నగా పౌడర్‌లాగా చేస్తారు. చేసి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం తీసేస్తారు. ఇంప్యూరిటీస్ మొత్తం తీసి అప్పుడు దాన్ని తయారు చేస్తారు అదృష్టరత్నం. అది మామూలు మీరు 100,00,00,000 పెట్టి ఒక డైమండ్ కొన్నా కూడా 1,16,000 పెట్టి ఒక అదృష్టరత్నం శుక్ర శ్వేతరత్నం తీసుకున్నా కూడా అసలు దీని శుక్ర శ్వేతరత్నం యొక్క పవర్ ముందు దాని యొక్క పవర్ ఏమాత్రం కనపడదు. ఆ నవరత్నాల యొక్క పవర్ చాలా చాలా మిస్‌లీనియన్స్ అనమాట. ఎట్లా అంటే సూర్యుడు ఎదురుగుండా గనక మనం దీపం వెలిగించామనుకోండి, దీపం దగ్గరగానే ఉంటది ఎలిగిస్తాము. సూర్యుడిగా ఉన్నప్పుడు దీపం ఎలుగుతుందో లేదో కూడా కనపడదు. సూర్యుడి కిందకి దీపం పెడితే. దీపంలో కంటే కోటో వంతు నవరత్నాల వల్ల వచ్చే పవరు. దీ అలాగే సూర్యుడి కంటే కోటి రెట్లు ఎక్కువ పవరు అదృష్టరత్నం. అదృష్టరత్నం ఎందుకంత పవర్‌ఫుల్ అంటే సూర్యుడికి ఒక 4 లోపాలుంటాయి. సూర్యుడికి ఒక 4 లోపాలుంటాయి. ఏంటిది? ఫస్ట్ లోపం సూర్యుడిని ఓన్లీ కంటితో మాత్రమే చూడగలము. సూర్యుడిని ఓన్లీ 12 గంటలు మాత్రమే చూడగలము. సూర్యుడు యొక్క వెలుగుకి వేడి ఉంటది. సూర్యుడి యొక్క వెలుగుకి నీడ ఉంటది. ఈ 4 లక్షణాలు దీంట్లో ఎళ్ళిపోయి ఇంకా కోటి పాజిటివ్‌లు కలుగుతాయి. విష్ణు సహస్రంలో ఉంటది. నవరత్నాల యొక్క పవర్ కంటే అదృష్టరత్నాల యొక్క పవరు చెప్పాలంటే 1000 తలలు కలిగిన పురుషుడికైనా 1000 సంవత్సరాల పాటు చెప్పినా కూడా దాని యొక్క పూర్తిగా డిస్క్రిప్షన్ దాని యొక్క పవర్ చెప్పలేరంట. అంత పవర్‌ఫుల్ అయిపోతది అదృష్టరత్నం. ఎందుకంటే 5 రకాల 5 రకాలైన పౌడర్‌లు దాంట్లో మిక్స్ అయిపోవటం వలన ఒకదాని కొద్దిగా కలిసి అది చాలా గొప్పదనమాట. ఇప్పుడు 1 కిలో ఇనుము తీసుకొస్తే దాని ఖరీదు రూ. 100 ఉంటది. అదే ఇనుముతో తయారు చేసిన ఒక కారు 1 కిలో ఖరీదు ఎంతుంటది? సుమారుగా 1000, 2000 ఉంటది. దాంతోటే రాకెట్ తయారు చేస్తే, దాంతోటే ఒక విచిత్రమైన వస్తువులు తయారు చేస్తే, అట్లాగే అనేక రకాలైన వస్తువులు దీంట్లో కలవటం వలన దీని యొక్క పవర్ విపరీతంగా పెరిగిపోవటమే కాకుండా ఇది ఎక్కడుంటే అక్కడ వాళ్ళ పక్కనోళ్ళు, వాళ్ళంటే ఇష్టపడేవాళ్ళు, వాళ్ళకి దండం పెట్టేవాళ్ళు, వాళ్ళకి సంబంధించినోళ్ళు అందరూ బాగుపడాల్సిందే అన్ని రకాలుగా. మీకు ఏదన్నా చెడు జరిగిందా? చాలా సంతోషం. చెడు జరిగిన వెంటనే మీకు అది కోటి రెట్లు లాభంగా మారిపోవటానికి అదొక సంజ్ఞ అనమాట. ఒక అనారోగ్యం వచ్చినా, ఒక ఇబ్బందొచ్చినా, ఏదైనా ఊరు మారాల్సొచ్చినా, ఇల్లు మారాల్సొచ్చినా, ఉద్యోగం మారాల్సొచ్చినా, మీరు ఇక స్టార్ట్ అయిపోయింది దాని ప్రభావం. కోటి రెట్లు మీరు పాజిటివ్‌గా ముందుకెళ్ళిపోతారు. పాజిటివ్‌గా వెళ్ళిపోవటానికి అదొక మార్గం అనమాట ఎప్పుడు కూడా. ఒక నేను ఇంతకుముందు మామూలుగా జే రోజుకి 200 రత్నాలు మాత్రం అమ్మేవాళ్ళం. అదొక సిద్ధాంతం. అంతకు మించి చెయ్యం. ఒక్కోసారి తక్కువైనా ఉంటాయి గానీ ఎక్కువ మాత్రం చేయం. కానీ ఇప్పుడు 2200 రత్నాలు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎళ్తున్నాయి డైలీ. పిల్లలు మొత్తం ఏ రోజుదారు డిస్పాచ్ ఇదివరకు రోజుల్లో 3 నెలలు, 6 నెలలు, ఒక్కోసారి సంవత్సరం, ఒక్కోసారి 3 సంవత్సరాల టైం కూడా తీసుకునేవాళ్ళు అదృష్టరత్నం డెలివరీ ఇవ్వాలంటే. ఇప్పుడు అట్లా గాదు. ఏ రోజుకి ఆ రోజు డెలివరీ ఇచ్చేయడమే ఎప్పటికప్పుడు. అప్పుడు రేట్లు కూడా చాలా ఎక్కువ పెట్టాల్సొచ్చేది. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైతే పౌడర్‌లు చేయటమో, దాన్ని కెమికల్ బాండింగ్ చేసి, దాన్ని మళ్ళీ సింథసైజ్ చేసి, దాంట్లోంచి డైమండ్ తయారు చేసి, దాన్ని ఫ్యాసెట్స్ తయారు చేసి, అలాగే పూజ, యజ్ఞము, బీజాక్షరాలు ఇది పెద్ద ప్రాసెస్. దానికి తక్కువలో చేసేటప్పుడు దాని ఖరీదు చాలా ఎక్కువ పడేది. ఇప్పుడు రూ. 1,00,000 ఉన్నది అప్పుడు దాదాపు 30,00,000, 40,00,000 తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా మార్కెట్‌లో 10 క్యారెట్లది సీవీడీ డైమండ్ కూడా 30,000-40,00,000 అమ్ముతున్నారు. సీవీడీ డైమండ్ కూడా మనం ఇచ్చే డైమండ్ కోటి రెట్లు ఎక్కువ పవర్‌ఫుల్. నేచురల్ డైమండ్ మీరు 10 క్యారెట్లు తీసుకోవాలంటే మినిమమ్ 10,00,00,000 ఉంటది. 10,00,00,000 నుంచి 35-40,00,00,000 ఉంటది. మనం ఇచ్చేది రూ. 1,00,000 గానీ 35-45,00,00,000 ఆ రత్నం కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్‌ఫుల్. దానికి ఓన్లీ పెట్టుకోవడానికి అందం అనే క్వాలిటీ ఒకటే ఉంటది ఆ డైమండ్‌కి, ఆ రత్నాలకి. కానీ అదృష్టరత్నానికి అదృష్టము అనే ఒక కాన్సెప్ట్ దీంట్లో బిల్డ్ అయ్యి ఉండటం వలన ఇది ఇచ్చే పవర్ తోటి మీరు ఎంతైనా కొనొచ్చు, ఎంతైనా చేయొచ్చు, ఎంతైనా ముందుకెళ్ళొచ్చు. ఒక శాస్త్రం చెప్తారు. ఆ శాస్త్రంలో ఏంటంటే నానుడి. బంగారానికి గనక సువాసనొస్తే అది చాలా గొప్పగా ఉంటదని. బంగారం అనేది లోహం. లోహానికి బంగారం దాని మెరుపు, దాని వ్యవహారానికి చాలా గొప్ప విషయం. దాన్ని చూడంగానే వాల్యుబుల్ వస్తువు అని తెలుస్తది. ధరించిన మనుషులకు కూడా వాల్యూ ఉంటది. అదే బంగారానికి దానికి మించింది దునియాలో ఇంకేం లేదు. దానికి సువాసన కూడా ఉందనుకోండి మెరుపుతో పాటు, ఇంక దాని వాల్యూ ఎంత గొప్పగుంటది? అదృష్టరత్నం కూడా అంతే సేమ్. బంగారానికి సువాసన రావటం కాదు, బంగారానికి ఇంకా కోటి రకాలైన పాజిటివ్‌లు కలిస్తే ఏముంటదో, అదృష్టరత్నం సేమ్ అంతే. అదృష్టరత్నం యొక్క వచ్చే ధారణ మూలాన వచ్చే లాభాలు, సుఖాలు, సంతోషాలు ఒక లిస్ట్ రాసుకుంటే ఒక 3 తరాల తర్వాత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎవరైనా చూడండి, ఒక రెడ్డి గారు ఆళ్ళ అబ్బాయికి 100,00,00,000 సంపాదించి ఇచ్చాడనుకోండి, 100కి 90 మంది దాన్ని పాడు చేస్తారు. ఒక 10% మాత్రం దాన్ని పెంచుకుంటా తల్లిదండ్రుల పేర్లు నిలబెడతారు.
అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళు ఎవరినైనా చూడండి. వాళ్ళు ఏ క్యాస్ట్ కావచ్చు, ఏ వృత్తి, వ్యాపార వ్యవహారాలు, స్థితి, చదువు ఏదన్నా ఉండనివ్వండి. అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళు ఆళ్ళ తల్లిదండ్రులకి, కులానికి పేరు తెస్తారు. ఆళ్ళకి పుట్టే పిల్లలు గూడా, ఆళ్ళకి తర్వాత పుట్టే పిల్లలు గూడా. ఆళ్ళందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, చక్కగా ఉండటమే కాకుండా ఊరికి పేరు తెస్తారు. వాళ్ళు పేరు సంపాదించుకుంటారు. పేరు ప్రతిష్టలన్నీ చాలా గొప్పగా తయారవుతాయి. ఎందుకు అవుతాయంటే దాంట్లో సింపుల్ పెద్ద ఇదేం రాకెట్ సైన్స్ ఏం లేదు. ఎప్పుడు గూడా పాజిటివ్ ఉన్న చోట అంటే సూర్యుడి కింద ఉన్నారనుకోండి, మీరు ఏం చేసినా చెప్పినా మీరు వెలుగుతో నిండుంటారు. సూర్యుడి కంటే కోటి రెట్లు పవర్ ఉన్న అదృష్టరత్నం మీ దగ్గరున్నప్పుడు పాజిటివ్ గాక నెగెటివ్ ఎట్లా వస్తది? చాలామంది సింధీస్, మార్వాడీస్, జైన్స్ మన దగ్గరకొచ్చినప్పుడు ఆశ్చర్యపోతుంటారు. ఈ మామూలు మనుషుల్ని మనం ఎట్లా లెక్కేయాలంటే, ఇంత ఒక రూపాయి పెడితే రూ. 1,00,000 వస్తాయనుకుంటే లాటరీ టికెట్ కొనడానికి పరిగెడతారు. లాటరీ టికెట్ గ్యారంటీ తగులుద్దని ఏమన్నా ఉందా? గ్యారంటీ లేదు గదా! కానీ ఈ రూ. 1,00,000 ఏదో అదృష్టరత్నం పెట్టుకుంటారో, అది పెట్టుకున్నోళ్ళు గ్యా లాటరీ టికెట్ కంటే కోటి రెట్లు ఎక్కువ లాభం పొందుతారనేది ఒక గ్యారంటీ ఉంది. ఇంత గ్యారంటీ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడానికి ఎనక ముందు వాడతారు. అసలు పిల్లల మీద ప్రేమన్నా, భార్య మీద ప్రేమన్నా, తల్లిదండ్రుల మీద ప్రేమన్నా, అదృష్టరత్నం తీసుకోవటం అనేది కంపల్సరీ చేసుకోవాలి. వాళ్ళ లక్ష్యంగా మార్చేసుకోవాలి ఇక అంతే. ఎందుకంటే మీరు 100,00,00,000 సంపాదించి మీ పిల్లలకి ఇచ్చినా కూడా రేపు పొద్దున వాళ్ళు ఆ 100,00,00,000ని పెంచుతారా? లేకపోతే ఉంచుతారా? తుంచుతారో తెలవదు. 100,00,00,000 ఉన్న చోట జనరల్‌గా ఆపదలుంటాయి. చుట్టూతా మోసగాళ్ళుంటారు, దుర్మార్గులుంటారు. ఏదో ఒక మోసం చేద్దామని, విషం పెడదామనే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏదో ఒక చేతబడులు చేసేవాళ్ళుంటారు. లేకపోతే ఏదైనా దుర్మార్గమైన దాంట్లో ఇరికిచ్చి ఆస్తిని కాజేయటానికి చుట్టూతా ఉంటారు జనాలు. ధనమే కాదు, ధనముతో పాటు సామర్థ్యం ఉండాలి. దాన్ని మేనేజ్ చేసే సామర్థ్యం. ఒక సామాన్యుడిని తీసుకెళ్ళి రాజుగారి కుర్చీ మీద కూర్చోబెట్టామనుకోండి, ఈయన బంగారు సింహాసనం కావాల్సింది తినొచ్చు, అందరికి ఆజ్ఞలు ఇవ్వచ్చు అని సంతోషంగా ఉంటాడు ఒక గంట సేపు. ఒక గంట సేపు తర్వాత నుంచి ఆయన కూర్చున్న కిరీటము ముళ్ళ సింహాసనంలాగా మారుద్ది. ఆయన పెట్టుకున్న కిరీటం ముళ్ళ కిరీటం అయిపోద్ది. ఎందుకంటే దాన్ని మేనేజ్ చేసే శక్తి లేనప్పుడు ఆటి మూలాన వచ్చే ఇబ్బందులను వీళ్ళు ఫేస్ చేయాల్సొచ్చినప్పుడు ఆ శక్తి, ధైర్యము, బుద్ధి ఉండాలి. అదృష్టరత్నం గొప్పతనం అదే. సంపదలు ఇవ్వటమే కాకుండా సంపదలనిచ్చే మేనేజ్ చేసే శక్తి కూడా మీకు ఆటోమేటిక్‌గా ఇస్తది. దాంట్లోని ఇన్‌బిల్ట్ అయి ఉంటది దాన్ని. మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే లాభం, ఇది అని మనము దేనికైనా విచక్షణ చూసుకోవాలి. కానీ అదృష్టరత్నం ఉన్న చోట ఆ విచక్షణ అక్కర్లా. వారం లేదు, వజ్యం లేదు, ఎవరెవరొస్తారో లేదు, దానికి చాలా చిన్న మంత్రము, తంత్రం కూడా ఇస్తారు. రోజు తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఒక మంత్రం చదువుకొని మీ మనసులో కోరిక తెలుసుకోవాలి. అది లక్ష్మీ గణపతికి సంబంధించింది. లక్ష్మీ గణపతి అంటే ఇప్పుడు మీరు ఒక వ్యాపారస్తులనుకోండి, లేదా ఒక ఉద్యోగస్తులనుకోండి. మీరు ఏదైనా చేస్తుంటే మీకు జనరల్‌గా ఇళ్ళకి ఇదివరకు పూజారులుండేవాళ్ళు. పూజారులకి మీరేదైనా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, లేతే మీ వ్యాపారం సాగట్లేదు, లేతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు రావట్లేదు అనంగానే ఆయన ఎమ్మటే మిమ్మల్ని కూడా అడగడు. ఇంటికి పొద్దున్నే ఏదో మంచి టైం చూసుకొని ఇంటికొచ్చేస్తాడు. ఇంటి దగ్గర గణపతి హోమం చేసి, లక్ష్మీ గణపతి హోమం చేసేసి తీర్థప్రసాదాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అందుకనే కుటుంబాలకి ఇదివరకు కంపల్సరీ గురువులు ఉండేవాళ్ళు. గురువుల పని ఇదే. వాళ్ళ దగ్గర ఉన్న అందరి శిష్యులకి ఒక ఇల్లు కేటాయించి ఆ టయానికి వెళ్ళి లక్ష్మీ గణపతి హోమం చేపించేవాళ్ళు. ఆ లక్ష్మీ గణపతి హోమం చేయటం అనేది ఎంత ఫలితాన్ని ఇస్తదో, లక్ష్మీ గణపతి హోమం చేయంగానే ఆ ఇల్లు మళ్ళీ సూర్యుడు వెలుగొచ్చిన తర్వాత లోకంలో చీకటంతా తొలగిపోయినట్టు ఆళ్ళకుండే చెడంతా వెళ్ళిపోయి మంచంతా స్టార్ట్ అయిపోతది. ఆ పవర్ కొన్నాళ్ళు పనిచేస్తది. తర్వాత మళ్ళీ చేసుకోవాల్సుంటది. కానీ అదృష్టరత్నం ఉన్న చోట ఒక్కసారి పెట్టుకుంటే చాలు. మళ్ళీ మీరు దాని వంక వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. లక్ష్మీ గణపతి హోమం చేస్తే ఏదైతే పవర్ ఉంటదో, ఆ పవర్ మీరు చేసిన చోట, చేసిన విషయానికి మాత్రమే పనిచేస్తాయి. కానీ అదృష్టరత్నం యొక్క పవర్ ఏంటంటే, అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత మీకు పొద్దున్నే చదివే లక్ష్మీ గణపతి మంత్రం ఏదైతే ఇస్తారో దాని పవర్ వలన మీరు, మీ పిల్లలు, మీ వ్యాపారాలు మీరిక్కడ కూర్చుంటే అమెరికాలో మీ వ్యాపారం అన్నా కూడా అది కూడా సక్సెస్ అవుతది. రాబోయే తరాలు కూడా బాగుపడతారు. ప్రతి వ్యాపార వ్యవహారాలు మీకు అనుకూలం అయిపోతాయి. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ ఐశ్వర్యం సర్వజనం తక్షణం వసమానయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రంలో వేదాల్లో చెప్పిన మంత్రంలో సర్వైశ్వర్యం అనే మాట ఎక్కడ వాడరు. ఎందుకంటే సర్వైశ్వర్యం అంటే దాంట్లో అష్టైశ్వర్యాల వరకే వాడతారు. అష్టైశ్వర్యాలు అంటే 8. సర్వైశ్వర్యాలు అంటే సుమారుగా 1800 కంటే ఎక్కువ పాజిటివ్‌లు కలిపితే సర్వైశ్వర్యాలు. సర్వైశ్వర్యం ఇవ్వగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. శివుడికి ఉందని అంటారు. కానీ శివుడికి ఎన్నో తరాల పాటు తపస్సు చేస్తే గాని ఆయన ప్రత్యక్షమవ్వడు. ఆయన ప్రత్యక్షంగా వస్తే గాని ఇవ్వడు. కానీ అదృష్టరత్నానికి ఇన్‌బిల్ట్ అయి ఉంటది. ఎందుకని మాది 300 సంవత్సరాల నుంచి పరంపర. ఏదన్నా ఒక సెల్ ఫోన్ ఎవరైనా వాడాలంటే మీ అంతటికి మీరు తయారు చేయాలంటే మీరు ఇప్పటికిప్పుడు తయారు చేయలేరు.
వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. దానికి కంపెనీ పెట్టాలి. ఉద్యోగులు, వ్యవహారము ఒక 5 ఇప్పుడు మీరు అనుకుంటే ఒక 5 సంవత్సరాలు గాని సెల్ ఫోన్ మీ అంతటికి మీరు తయారు చేయలేరు. కానీ ఆల్రెడీ ఒక సెల్ ఫోన్ తయారు చేసి ఉన్నది 10,000 దగ్గర నుంచి రూ. 1,00,000 పెట్టి బ్రహ్మాండమైన సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు. అలాగే మేము ఆల్రెడీ ఇది తయారు చేసి ఉన్నాం. మాకు మంత్రము, తంత్రము, యంత్రము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పరంపర, దీన్ని తయారు చేసే విధానాలు ఇయన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి అత్యంత ఈజీగా మీరు అదృష్టరత్నాన్ని పొంది దాని ఉపయోగాలు కోటి రెట్ల ఉపయోగాలు పొందగలుగుతారు. అన్ని పాజిటివ్‌లు పొందగలుగుతారు. ఆ లక్ష్మీ గణపతి హోమం చేస్తే ఏదైతే ఫలితం వస్తదో ఆ ఫలితం కంటే కోటి రెట్ల ఫలితం ఎప్పుడూ మీతో పాటు ఉంటది. అదృష్టరత్నంలో ఇన్‌బిల్ట్ అయి ఉంటది కాబట్టి దాని శక్తి ఎప్పుడూ మీతో పాటు ఉంటది. సూర్యుడు ఉన్నాడనుకోండి 12 గంటల పాటు ఆయన ఉన్నంత సేపే మనం వాడుకోవాలి. తర్వాత మనం రాత్రిపూట లైట్‌లేసుకోవాలి. అలా కాకుండా మన ఇంట్లో అయితే లైట్‌లేసుకుంటాం. వేరే చోటుకెళ్ళినప్పుడు దారి ఎమ్మట రహదారి ఎమ్మట అడవిలో ఎళ్ళినప్పుడు, రహదారి మీద ఎళ్ళినప్పుడు ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తే ఎక్కడికక్కడ మళ్ళీ సెపరేట్ వెలుగులు చేసుకోవాలి. అయన్నీ కూడా లిమిటెడ్‌గా ఉంటది దాని వెలుగు. కానీ అదృష్టరత్నం ఉన్న చోట సూర్యుడి కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్‌ఫుల్. మీ అంతటికి మీకు తెలవకుండానే అన్ని విషయాలు మంచేంటి, చెడేంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి అట్లా అనేది అన్ని విషయాలు మీ అందరికి మీకు తెలిసిపోతూ ఉంటది. అదృష్టరత్నం యొక్క పవర్ అదనమాట. అలాగే దాని మీద బీజాక్షరాలు. అలాగే ఇచ్చేవాళ్ళ చెయ్యి కూడా మంచి చెయ్యి అయ్యి ఉండాలి. ఎప్పుడు కూడా మీ చెయ్యి ఎంత మంచిదైనప్పటికీ, మీరు ఎంత మంచి తెల్ల చొక్కా ఏసుకున్నప్పటికీ, మీరు పొరపాటున గనక ఎక్కడైనా ఎళ్ళకూడని చోటకి వెళ్లారు. లేకపోతే ముట్టుకోకూడనో ముట్టుకుంటే, ఒక చేతికి నల్లగా గ్రీజు రాసుకున్న వ్యక్తి యొక్క షేక్ హ్యాండ్ ఇవ్వంగానే మీ చెయ్యి కూడా నల్లగా అయిపోద్ది. మీరు ఆ తప్పు చేయలేదు. గ్రీజు సంగతి మీకు తెలవదు. మీరు ఎప్పుడూ ఆ ఉద్దేశంలో లేరు. కానీ ఆ చెడనేది మీకు అంటుకుపోతది. అలాగే ఒక చెడ్డ వ్యక్తితో ఉన్నప్పుడు చెడు జరుగుతది. చెడ్డ వ్యక్తి దగ్గర నుంచి మీరు అదృష్టరత్నం గాదు, నవరత్నం గాదు, బంగారం గాదు ఏది తీసుకుందాం అనుకుంటే కూడా అది నెగెటివ్ కింద మారిపోతది. ఎప్పుడు కూడా అదృష్టమైన వ్యక్తుల దగ్గర తీసుకోవాలి. మా దగ్గర తీసుకున్న వాళ్ళే అత్యంత త్వరగా బాగుపడటానికి కారణం ఏంటంటే అక్షయ సిద్ధి. అక్షయ సిద్ధి నేను అక్షయ తిథి రోజున పుట్టాను. అక్షయ తిథి మంత్రము మా తరతరాల నుంచి వచ్చిన సిద్ధి. మన చేతిలోంచి ఎవరన్నా రూపాయి బిళ్ళ తీసుకున్నా, మన చేతిలో ఎప్పుడైనా ఒక చిన్న కార్యక్రమం ఏదైనా చేసుకుంటే చాలు. మనల్ని తలుచుకుని ఏదైనా పని మొదలు పెట్టుకుంటే కూడా అది అప్పుడే అయిపోతది. మీరు తలుచుకున్నది నాదే అనుకుంటారు. మీ సెల్ ఫోన్‌లో పెట్టుకునేది, ఫోటో పెట్టుకునేది నాదే అనుకుంటారు. అది నాది కాదు. యాక్చువల్‌గా అమ్మవారి యొక్క రూపం. మనం ఎవరినైతే ఉపాసిస్తామో ఆ దేవతల యొక్క పవర్ మనకొస్తది. ఆటోమేటిక్‌గా మన ద్వారా వాళ్ళకెళ్తది. ఇప్పుడు మన ఇంట్లో ఒక లైట్ ఎలిగించుకుంటాము. ఈ లైట్ ఎక్కడిది? ఎక్కడో కేటీపీఎస్ వందల కిలోమీటర్ల అవతల నుంచున్న అక్కడ తయారైన జల విద్యుత్తు మన ఇంట్లోకొస్తది. అంత మాత్రం చెప్పి మనం ప్రతిసారి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అక్కడికెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న స్విచ్‌ని ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. సేమ్ అంతే. మీకు లైట్ కావాలి అనుకున్నప్పుడు నా ఫోటో పెట్టుకుంటే చాలు. అమ్మవారి యొక్క విధి విధానాలన్నీ మీరు చేయాలంటే కొద్దిగా కష్టమైన పని. వందల సంవత్సరాల పరంపర, ప్రతిరోజు కొన్ని వేల సార్లు పునరాచరణ చేయాలి. దానికి విధి విధానాలుంటాయి. నాన్ వెజ్‌లు ముట్టుకోకూడదు. ఈ చాలా 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 విధి విధానాలుంటాయి. ఇయన్నీ పాటించడం అనేది ఎవరైనా పాటిద్దాం అనుకుంటే కూడా ఆ కాలము మనిషి బతికేది ఎన్ని సంవత్సరాలు? బతికితే 100 సంవత్సరాలు, బాగా బతికితే 125 సంవత్సరాలు బతుకుతారు. కానీ అదృష్టరత్నం యొక్క పవర్‌కి సరిపడే మంత్రతంత్ర శాస్త్రాలు చేయాలంటే అది కనీసం 300 సంవత్సరాల గురు పరంపర ఉండాలి. అంటే వాళ్ళు నేర్పింది మనం నేర్చుకొని మన కింద వాళ్ళకిస్తే మనం మన శిష్యులకిస్తాం మన దగ్గర రత్నాలు తీసుకున్నోళ్ళకి. అందుకనే దాని కింద ఒక బీజాక్షరాలు రాస్తాం. బీజాక్షరాలు ఎంత పవర్‌ఫుల్ అంటే మీరు ఏదైతే కోరుకుంటారో అది 9 గంటల్లో పాజిటివ్‌నెస్ చూపిస్తది. కొంతమంది హడావిడిలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, టెన్షన్‌లో ఉండి దాని యొక్క పవర్‌ని గమనించలేకపోతారు. అది పెట్టుకోగానే దాని పవర్ కనిపిస్తది. ఎట్లా అంటే మీరు కంగారులో ఉన్నప్పుడు సంకలో పిల్లోడిని పెట్టుకొని ఊరంతా ఎతుకుతారు. పిల్లోడు ఇక్కడే ఉంటాడు. అంటే అదృష్టరత్నం పెట్టుకున్నాక అమ్మవారిని అడగగానే అమ్మవారు ఇచ్చేస్తది మీకేం కావాలో. కానీ మీ ఎదురుగుండానే ఉంటది. కానీ దాన్ని మీరు గమనించలేరు. కంగారులో ఉన్నప్పుడు మీ కారు తాళం తీసుకొచ్చి ఎదురుగుండానే పెడతారు. కానీ అక్కడ ఎతకకుండా మిగిలిన అన్ని చోట్ల ఎతుకుతుంటారు. అలాగే కంగారు అనేది అవసరమే లేదు. అదృష్టరత్నం ఉన్న చోట కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్యారంటీగా సక్సెస్ ఉంటది. అదృష్టరత్నం పనిచేసిందని మీకు ఎట్లా తెలుస్తదంటే జనరల్‌గా శాస్త్రంలో ఏం చెప్పారంటే పెట్టుకున్నాక 9 గంటల్లోనే 10 మంచి విషయాలు జరగాలి అంటది. అంటే 10 మంచి విషయాలంటే 10 లాటరీ టికెట్లు తగులుతాయని కాదు. 10 మంచి విషయాలంటే ఏదైనా ఆనందకరమైన వార్త వినటము, మంచి ఆలోచన రావటము, భార్యతో మంచిగా ఉండటం, మంచి వాల్ పోస్టర్ చూడటము, మీకు మనసుకి ఆహ్లాదంగా కలిగించే విషయాలు చల్లటి మంచినీళ్ళు తాగటము, కనీసము 10 జరగాలి అని శాస్త్రం. 10 గ్యారంటీగా జరుగుతాయి. మీరు కంగారులో ఉన్నప్పుడు వాటిని గ్రహించలేరు. గ్రహించారనుకోండి ఒక్కసారి గ్రహిస్తే ఏదైనా కూడా విత్తనం వేసేటప్పుడు ఇంతే ఉంటది. స్టార్టింగ్‌లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు చాలా చిన్నగా ఇంతే ఉంటది. తర్వాత విత్తనం వేసిన విత్తనం ఆకాశం అంత చిట్టే వస్తది. అలాగే మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఆకాశం అంత లాభాన్ని తీసుకెళ్తది మీకు. ఆ లాభం ఎట్లాంటి లాభం అంటే అదృష్ట రత్న ధారణ ద్వారా ఏదన్నా మైనస్‌లు గాని, ఏదైనా ఇబ్బందులు గాని ఉన్నాయంటే
ఖచ్చితంగా ఉండవు. ఖచ్చితంగా ఎందుకుండవంటే, అది చేసే పాజిటివ్‌లని మీరు అర్థం చేసుకోకపోవడం వలన నెగెటివ్‌గా మీరు భావిస్తారేమో గానీ, నెగెటివ్ అనేది దీంట్లో ఉండదు. ఉదాహరణకి చెప్తాను. ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టారనుకోండి. తల్లి గర్భంలోంచి బిడ్డ ఎట్లా పుడతాడో, దాని గర్భంలోంచి చక్కగా చెట్టు మొలక మొలుస్తుంది. మొలక మొలిసేటప్పుడు అది కష్టం ఉండొచ్చు. కొద్దిగా ఇబ్బంది అనిపించొచ్చు. కానీ అది చెట్టుగా మారటం వరకు, అక్కడి నుంచి కాయలు కాయటం వరకు, దాంట్లోంచి మళ్ళీ విత్తనాలు పుట్టడం, ఆ విత్తనాలు మళ్ళీ చెట్లుగా మరి అది అవ్వటము. ఒక చిన్న మీరు చేసే పని ఒక అరణ్యంలాగా తయారయ్యేంత అంటే ఎక్కడ చూసినా డబ్బులే, ఎక్కడ చూసినా అదృష్టమే, ఎక్కడ చూసినా అన్ని రకాల పాజిటివ్‌లు అయ్యే విధంగా తయారు చేస్తది. ఈ తయారు చేసే క్రమంలో ఏదన్నా మీరు అంతకుముందు చిన్న ఇంట్లో ఉన్నప్పుడు ఉదాహరణకు ఒక శాస్త్రంలో ఒక ఉదాహరణ చెప్తారు. మత్స్యగంధి అనే ఆవిడ చేపలు చిన్నప్పటి నుంచి చేపల ప్రపంచం. చేపలు పట్టుకోవటము తండ్రితో కలిసి ఆ చేపలను తీసుకెళ్ళి రాజ్యంలో అమ్ముకురావటము అట్లా చేసేది. ఎప్పుడు ఆవిడకి చేపలు ఒకటే తెలుసు. ఇంకా వేరేది తెలవదు. ఆవిడ ఒకసారి చేపలన్నీ అమ్మేసుకొని వెనక్కి తిరిగి వస్తుంటే వర్షం పడుతుందంట. ఉరుములు, పిడుగులు పడుతుంటే అప్పుడు మత్స్యగంధి ఏం చేస్తుందంటే అక్కడ దగ్గరలో ఉన్న ఇంట్లోకి దూరింది. ఆ ఇల్లు పూల దుకాణం వాళ్ళది. ఆ ఇంటి నిండా పూలుంటాయి. ఈ అమ్మాయి అక్కడికెళ్తే పూల దుకాణం యజమాని తినడానికి మంచి ఆహార పదార్థాలు ఇచ్చి ఇక్కడికే పడుకోమ్మా ఈ రాత్రి తగ్గేటట్లు లేదు రేపు వెళ్తుగానిలే అంటే అమ్మాయి పడుకుంది. పడుకున్నాక అమ్మాయి ఎంతసేపు కష్టపడినా కూడా నిద్ర రావట్లా. ఎందుకని? పూల వాసన. అమ్మాయికి అలవాటేముంది? ఫస్ట్ నుంచి ఆ చేపల వాసన అలవాటుంది. అర్ధరాత్రి తెల్లవారుజామున దాకా కొట్టుకు మిట్టాడుతుందంట. అప్పుడు యజమాని భార్య వచ్చి పూల కొట్టు యజమాని భార్య వచ్చి, "ఏంటమ్మా ఇట్లా ఇబ్బంది పడుతున్నావు" అంటే, "అమ్మ ఈ వాసన నాకు పడట్లేదంటే" అబ్బా! ఇది చిన్న విషయం కదా! అని చెప్పి మళ్ళీ ఆహ్, చేపల గంప ఏదైతే ఈ అమ్మాయి తెచ్చుకుందో దాన్ని తీసుకొచ్చి మొహం మీద కప్పిందంట అమ్మాయికి. చేపల మీద క కప్పిందంట. కప్పిన తర్వాత ఏమైంది? ఆ చేపల వాసనకి చక్కగా అమ్మాయి హాయిగా నిద్రపోవడం మొదలుపెట్టిందంట. అట్లాగే చెడుని ఒక్కసారి మీరు మంచి వాసనొస్తుంది. మంచి ఆహారం వస్తుంది. దాన్ని గమనించుకోవాలి. అదృష్టవంతం నుంచి వచ్చిన తోట మీ చుట్టూతా వాతావరణం మంచిగా మారిపోద్ది. మంచిగా మారిపోయినప్పుడు దాన్ని గమనించుకుంటూ ఉండాలి గానీ, పాత చెడుని అరే! అది వదిలెళ్ళిపోయింది అని అనుకోవద్దు. అంటే మీకు చేపల వాసన అలవాటు అయితే అయ్యుండొచ్చు గాక. కానీ అదృష్టవంతం ఉన్న చోట చుట్టూతా బంగారాలు, చుట్టూతా వ్యాపారాలు, వ్యవహారాలు ఒక శాస్త్రంలో కూడా ఇలాగే ఉంటది. ఒక బోయవాడికి ఆయన బోయవాడంటే ఆయన ఎప్పుడేంటి గొడ్డలతోటి అలాగే ఆయుధాలతోటి ఆయనకి పనెప్పుడు. ఇనుముతో చేసిన వస్తువులతో పని. ఆయనకి ఒకసారి దేవుడి కాడి నుంచి మంచిగా బంగారం ఇచ్చాడంట. బంగారం ముద్దిస్తే బంగారం ఇంటికి తీసుకొచ్చాడు. చాలా సంతోషపడ్డాడు. మెరుస్తా ఉంది, గట్టిగా ఉంది, చాలా చక్కగా ఉందని చూసాడు. దాని తర్వాత దానితోటి ఆ బంగారంతోటి గొడ్డలు తయారు చేయడానికి ప్రయత్నించాడు. ఎంతసేపు చేసినా కూడా గొడ్డలు చేస్తే గొడ్డలు నిలబడట్లేదు. మేకు చేస్తే మేకు గోడల్లో దిగట్లేదు. సుత్తి చేస్తే సుత్తి ఇంగిపోతుంది. ఛీ! 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 ఎందుకిచ్చాడు దేవుడు ఈ పనికిరానిది నాకని చెప్పి అవతల పారేసిపోయాడంట. అదృష్టరత్నం ఇచ్చే పవర్‌ని మీరనుకునే విధంగా ఉండదు దాని పవరు. దాని పవరు చాలా మెత్తగా, చాలా సున్నితంగా, ఒక అద్భుతంగా, ఒక ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటది? భూమి మీద నడుచుకుంటా గుంతలతోటి, ముళ్ళతోటి అన్ని రోడ్లు వదిలేసి ఒక్కసారి ఆకాశంలో ఎగరేస్తున్న మనిషికి ఎట్లా వస్తాయి? అంత మంచి ఫీలింగ్ కలుగుద్ది. దాన్ని మీరు అనుకూలం చేసుకోవాలి. దానికి కావాల్సిన మంత్రము, తంత్రము, చేయాల్సిన 10 విధి విధానాలు కింద బీజాక్షరాలు అయన్నీ రాయబడి ఉంటాయి. చాలామంది మేము పెట్టుకోగానే ఇంత గొప్పోళ్ళం ఎట్లా అయ్యామండి? ఎక్కడ లేని డబ్బులొచ్చినాయి, ఎక్కడ లేని ఆనందాలు కలుగుతున్నాయి, అన్ని రకాల మంచి జరుగుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది అంటారు. ఇదిప్పుడు ప్రపంచంలో అనేక రకాలైన వింతలు జరుగుతాయి. అప్పటి వరకు ఫుల్లు చీకటుంటది. చూస్తూ, చూస్తూ ఒక్కసారే సూర్యుడు బయటకొచ్చి, ప్రపంచంలో ఉన్న చీకటిని మొత్తం పారదోలి, వెలుగులతో నింపేస్తాడు. అది వింత కాదా? మీరు ఎక్కడో కూర్చున్నారు. నేనిక్కడ మాట్లాడే మాటలు మీరు స్పష్టంగా నా ఎదురుగుండా కూర్చున్నంత చక్కగా వింటున్నారు. ఇది వింత కాదా? ఇదివరకు ఒక 40 నేను పుట్టినప్పుడు, నేను గురుకులంలో చదివేటప్పుడు సంగతి చెప్తున్నా. అప్పుడు ఈ వి రేడియోలు గానీ, ఆఖరికి టెలిఫోన్ కూడా చాలా తక్కువే. టెలిగ్రామ్ వాడేవాళ్ళు. టిక్ 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 అని కొట్టేవాళ్ళు. అది ఎవరికైనా ఇంటికి టెలిగ్రామ్ వస్తే ఎవరైనా చనిపోతేనే చేసేవాళ్ళని అర్థం అనమాట. అంత తీవ్రంగా ఇబ్బందులున్నప్పుడు మాత్రమే దాన్ని వాడేవాళ్ళు అట్లా. ఈ రోజున చూడండి సెల్ ఫోన్‌లో అన్ని పనులు చేయగలుగుతున్నారు. రాబోయే కాలంలో నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి. ఈ కార్లు ఏమీ ఉండవు. అందరూ కూడా సొంత హెలికాప్టర్‌లుంటాయి, డ్రోన్‌లు లాంటివి. ఎక్కడికెళ్ళాలన్నా కూడా దాంట్లోకెళ్ళి కూర్చుంటారు. హాయిగా ఒక యాక్సిడెంట్ ఉండదు, ఒక ఇబ్బంది ఉండదు. మీరు ఊరికే చెప్తారు అంతే. మా అన్నయ్య గారి ఇంటికి తీసుకెళ్ళమంటే ఆవిడే చూసుకొని మొత్తం అదే ఏఐ అంటే ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ తోటి అదే మొత్తం జరిగిపోద్ది జీవితంలో. వెనక్కి తిరిగి చూడాల్సిన సందర్భం ఉండదు. మీరు చేయాల్సిన పనులు చాలా తగ్గిపోతాయి.
ఎంత గొప్ప చేసినా, ఎంత గొప్ప వ్యాపార వ్యవహారాలు ఏది చేసినా కూడా చివరాఖరికి ఏంటి? చివరాఖరికి ఎప్పుడైనా కూడా చేయాల్సింది ఎవరు? భగవంతుడే. అదృష్టమే. అదృష్టం ఉంటేనే ఏదైనా పని జరుగుద్ది. అదృష్టం లేకపోతే ప్రాణం లేకపోయాక మనిషికి 100,00,00,000 డబ్బులిచ్చి, ఒంటి నిండా బంగారం వేసి, మేడలో కార్లు ఇస్తే అన్నీ ఇచ్చి ప్రాణం తీసేసామనుకోండి ఏంటి ఉపయోగం? సేమ్ అంతే. అదృష్టం ఉంటేనే ఏదైనా కూడా దానివల్ల వచ్చే ఉపయోగాన్ని మనం పొందగలుగుతాం. అదృష్టాన్ని ఒక్కదాన్ని వదిలేస్తే ఏదున్నా కూడా ఉపయోగం ఏమీ లేదు. అందుకని అదృష్టరత్న ధారణ వలన మాత్రమే ఇయన్నీ జరుగుతది. అదృష్టరత్న ధారణ అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. ఈ ఈ ప్రపంచంలో అందరికీ భగవంతుడైన సూర్యుడు కూడా 12 గంటలు మాత్రమే వెలిగిస్తాడు. 12 గంటలు ఆయన రెస్ట్ తీసుకుంటాడు. మనకేమి సహకారం చేయడు. అందుకని మనము సూర్యుడు కూడా ఆయన మీద కూడా పూర్తిగా ఆధారపడకుండా మన ఇంట్లో లైట్లు పెట్టుకుంటాం. ఇదివరకు కాలంలో కూడా దీపాలు వెలిగించుకునేవాళ్ళం. మరి చాలా కొద్ది కాలం మాత్రమే జీవితంలో నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు మాత్రం మీకు హెల్ప్ చేసే దేవుడిచ్చిన అదృష్టాన్ని, ఆ చిన్న అదృష్టాన్ని దాన్ని నమ్ముకుంటే మీరు పూర్తిగా ఎట్లా ఉండగలరు? ఎప్పుడైనా సరే అదృష్టరత్నం పెట్టుకుంటే అది మీ దగ్గరున్న ఒక పెట్రోమాక్స్ లైట్ లాగా. లేకపోతే అది ఇచ్చే ఒక 100,00,00,000 సూర్యులను మీ జేబులో పెట్టుకు తిరుగుతున్నట్లు. 1,00,00,000 అమ్మవారి పవర్లు మీ జేబులో పెట్టుకున్నట్టు. దీనికి ఒక లిమిటేషన్ లేదు. దీంతో ఇదే చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది దీని వలన ఎట్లా చేయగలరు. ఇప్పుడు ఒక రూపాయి ఉందనుకోండి, రూపాయితోటి ఏం పని చేయగలరంటే రూపాయిని డైరెక్ట్‌గా తినలేరు. కానీ రూపాయితోటి మీరు ఇల్లు కొనొచ్చు, భూములు కొనొచ్చు, బంగారాలు కొనుక్కోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, ఆరోగ్యం చేసుకోవచ్చు. ఇట్లాగా అనేక రకాలుగా రూపాయి యొక్క పవర్ ఎట్లా ఉపయోగపడుతదో, దానికంటే కూడా అదృష్టరత్నం యొక్క పవర్ కోటి రెట్లు, కోటి మార్గాల ద్వారా దాని వలన వచ్చే పాజిటివ్‌ని మనం వాడుకోగలుగుతాం. దీన్ని ఒక రకంగా ఎట్లా చెప్తారంటే చింతామణి అంటారు. చింతామణి అంటే మీ మనసులో ఏదైతే ఒక కోరిక ఉంటదో, చింత అంటే కోరిక. ఏదైతే మీ మనసులో కోరిక ఉంటదో, ఆ కోరికను తీర్చే ఏకైక మార్గము అదృష్టరత్నం. దాన్ని చింతామణి అంటారు. అలాగే దాన్ని పరుసవేది రత్నం అని కూడా అంటారు. పరుసవేది రత్నం అంటే ఏంటి? పరుసవేది అంటే ఇనుమును బంగారంగా మార్చే రత్నం. ఇనుమును బంగారంగా ఎవరు మార్చగలుగుతారు? పరుసవేది అనే తత్వం. ఆ తత్వం దేంట్లో ఉంటది? ఓన్లీ అదృష్టరత్నంలో మాత్రమే ఉంటది. అదృష్టరత్నం ద్వారా వచ్చే పరుసవేది తత్వం ఏదైతే ఉంటదో, దాని వలన అత్యంత ఎక్కువ లాభపడేవాళ్ళు శని గ్రహ పీడితులు. శని గ్రహంతో ఎప్పుడైతే పీడింపబడతారో, లేకపోతే సాడే సాత్ అంటే శనికి సంబంధించిన కాలము ఎంటర్ అయిపోతదో, వాళ్ళకి మాత్రం అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. ఎవరైనా చూడండి ప్రపంచంలో అత్యంత గొప్ప ఇండస్ట్రీలు పెట్టినోళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి శని మూలాన ఇబ్బందులు ఉన్న టైంలోనే వాళ్ళ మంచి గురువుగారు మాలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సహకారం చేసి, ఇనుముకి సంబంధించిన ఒక ఇండస్ట్రీ పెట్టుకోరా బాబు ఇట్లా చేసుకో అని చెప్తే, వాళ్ళు కొద్దిగా 1% దానికి హెల్ప్ చేసుకుంటే చాలు. మిగిలిందంతా ఆటోమేటిక్‌గా అయిపోవడం స్టార్ట్ అయిపోతది. ఎందుకని ఇంత పాజిటివ్ అవుతదంటే, శని అంటే ఇనుము. శని అంటే ఉప్పు. శని అంటే కందెనలు అంటే లూబ్రికెంట్స్. శని అంటే ఇప్పుడు రోడ్డు మీద ఏస్తారు తారు అట్లా. ఇయన్నీ కూడా బ్లాక్‌కి సంబంధించిన పదార్థాలు. అలాగే నువ్వులు ఇయన్నీ కూడా నువ్వుల నూనె ఇయన్నీ కూడా శనికి సంబంధం అవుతాయి. ఇయన్నీ కూడా తక్కువ వాల్యూ కలిగినయి. ఒక కిలో ఇనుము ఉందనుకోండి ఎంతుంటది మాక్సిమం రూ. 100 ఉంటది కిలో. అదే ఒక కిలో బంగారం అంటే 70,00,000, 80,00,000 రూపాయలు ఖరీదుంటది. ఎప్పుడైతే ఈ సాడే సాత్ నడిచేవాళ్ళు, ఈ శని ప్రభావంతో పీడింపబడేవాళ్ళు, ఈ కష్టాలు, నష్టాల్లో ఇబ్బందులో ఉన్నోళ్ళు అదృష్టరత్నం పెట్టుకోంగానే వాళ్ళ యొక్క శని ప్రభావము బంగారు ప్రభావంగా మారిపోద్ది. పరుసవేది అంటే ఇనుమును బంగారంగా మార్చడం. ఈళ్ళ చేత్తో ముట్టుకోంగానే అప్పటి వరకు అది ఇనుము. ఈళ్ళు చేయి పెట్టగానే అది బంగారంగా మారిపోద్ది. ఈళ్ళు చేయి పెట్టంగానే అనుకూలం అయిపోద్ది. ఈళ్ళు ఏదనుకుంటే అది అవుతుంటది. చెడంతా ఎళ్ళిపోద్ది. శత్రువులందరూ కంప్లీట్‌గా నశించిపోతుంటారు. మిత్రులందరూ పెరిగిపోతారు. మీకెప్పుడో మీ చిన్నప్పుడు మీ మేనత్త గారు ఒకసారి భోజనం పెట్టుండొచ్చు. మీ పక్కన కూర్చున్న స్నేహితుడు ఏ సందర్భంలోనో కొద్దిగా ఒక బిస్కెట్ ఇవ్వటమో, ఏదైనా టిఫిన్ పెట్టడమో, ఆయన తెచ్చుకుంది ఏదో నీకు ఇవ్వటమో, ఉండి మీతో స్నేహంగా ఉండి ఏదో ఉపకారం చేసి ఉండొచ్చు. ఆళ్ళందరినీ ఆ విషయాలన్నీ మీరెప్పుడో మర్చిపోయారు. కానీ అదృష్టరత్నం మర్చిపోదు. అది పెట్టుకున్న వాళ్ళు మీరు అదృష్టరత్నం పెట్టుకున్న వెంటనే ఆళ్ళందరికి కూడా మంచిగా జరగటం స్టార్ట్ అయిపోద్ది. వాళ్ళనుకుంటారు ఏంటి చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేని గొప్ప గొప్ప వింతలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎప్పుడో ఎంతో మంచి జరుగుతుంది. రాబోయే కాలం అంతా గొప్పగా ఉంది అని తెలిసిపోతుంది. సౌమ్యులు అంతా గూడా ఆళ్ళు ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో వాళ్ళకే తెలదు. ఇదంతా కూడా అదృష్టరత్నం వలన జరిగే ఒక వింతలనమాట ఇవన్నీ. అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత జరిగే అన్ని విషయాలకి అదృష్టరత్నానికి సంబంధం లేదు. అదృష్టరత్నం ఇప్పుడు నోట్లో పంచదారేసుకుంటే తీపితో మాత్రమే పంచదారకి సంబంధం.
సూర్యుడి కింద నుంచుంటే వెలుగొస్తది గదా! వెలుగుతోటి మాత్రమే సూర్యుడికి సంబంధం. చీకటికి సూర్యుడికి సంబంధం లేదు. సూర్యుడికి సంబంధం ఎప్పుడు సూర్యుడు లేకపోవటం వలన మీకు చీకటి కమ్మేస్తది గానీ, అంతేగాని డైరెక్ట్‌గా సూర్యుడికి ఎప్పుడు సంబంధం లేదు. తీపి కూడా అంతే. పంచదారలో ఎప్పుడు గూడా పంచదార నోట్లో యేసుకుంటే తీపిగా ఉంటేనే దానికి సంబంధం. నోరు చేదుగా ఉందంటే మీరు అంతకుముందు మీకు జ్వరం రావటమో, అంతకుముందు ఏదో అనారోగ్యమో, ఇబ్బంది మూలాన వచ్చింది అది సరి జూసుకోవాలి గానీ, ఇప్పుడు గూడా అదృష్టరత్నం మూలాన చేదొచ్చిందని, లేతే వెలుగు లేకుండా పోయిందని ఏదని కాదు. అంతకుముందు ఏదో పాపాలు, శాపాలు, పితృదోషాలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అయన్నీ గూడా నెమ్మదిగా చెడు నుంచి మంచిగా మారిపోవడానికి అదృష్టరత్నం దోహదపడిద్ది. ఈలోగా చాలా తీవ్రమైన ప్రభావంలో ఉన్నోళ్ళు తొందరగా కోలుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాల వరకు నెమ్మదిగా అయితే ఫస్ట్ రోజు నుంచి దాని ప్రభావం పాజిటివ్ కనిపిస్తుంటది గానీ, ఆ పాజిటివ్‌కి ఆళ్ళు అడాప్ట్ అవ్వాలి. అడాప్ట్ అవ్వంగానే అప్పటి నుంచే మీకు అంటే ఇప్పుడు మీరు ఎంత మంచి సెల్ ఫోన్ కొనుక్కున్నా గూడా, ఆ కంపెనీ వాడు చెప్పిన విషయాలు కంపెనీ వాడు ఏం చెప్తాడు? దీన్ని ఛార్జింగ్ పెట్టమని చెప్తాడు. దీంట్లో సెల్ ఫోన్‌కి సంబంధించిన ఎయిర్‌టెల్‌దో, జియోదో ఏదో ఒక సిమ్ ఏసుకోమని చెప్తాడు. దీన్ని 10 నంబర్‌లు వేరే వాళ్ళకుండే 10 నంబర్‌లు దీంట్లో నొక్కమని చెప్తారు. అలాగే మేము కూడా అదృష్టరత్నం ఇచ్చేటప్పుడు దానికి విధి విధానాలు చెప్తాం. చాలా సింపులే. అలాగే మళ్ళా అలా 10,000 పెట్టుకున్నా కూడా, రూ. 1,00,000 పెట్టుకున్నా కూడా దానికి కంపల్సరీ సిమ్ ఎయటము, దాని నంబర్ నొక్కటం ఎట్లా ప్రధానమో మేము చెప్పిన దానికి కూడా అది చేయటం ప్రధానం. దాంట్లో చెప్పేది లాస్ట్‌లో సిమ్‌కు మీరు ఎట్లయితే నంబర్లు 10 నంబర్లు నొక్కితే గాని వేరే వాళ్ళకెళ్ళదో దీనికి కూడా ఉంటాయి. కానీ అది లేకుండా కూడా స్కిప్ అయ్యే విధంగా మేము చేస్తాం. ఎందుకని? దాని కింద మేమే డైరెక్ట్‌గా బీజాక్షరాలు రాసేస్తాం. అప్పుడు కొన్ని జాతుల వాళ్ళుంటారు. ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వేరు జాతుల వాళ్ళు. వాళ్ళేమి ఎప్పుడూ అదృష్టరత్నం పెట్టుకోవటానికి పెట్టుకుంటారు. వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు అందరికంటే ఎక్కువ ఖరీదైనవి పెట్టుకునేది వాళ్ళే. ఇప్పుడు ఎప్పుడైనా సౌదీ అరేబియా గాని, యూరోపియన్ కంట్రీస్‌లో యూకేలో ఎక్కువ జరుగుతుంటాయి ఆక్షన్స్. ఒక్కొక్క రత్నము 2,000,00,00,000, 3,000,00,00,000 కనీసం 230,00,00,000 స్టార్టింగ్ మొన్న ఈ మధ్య చూసాను చిన్న డైమండ్. అంత ఖరీదు పెట్టి ఎక్కడ కొంటారు? ఓన్లీ యూరోపియన్ కంట్రీస్‌లోను, ముస్లిమ్స్ కంట్రీస్‌లోనే జరుగుతాయి అంతా. ఈ బర్మా దేశాల్లో, అలాగే శ్రీలంక, మన దేశంలో అయితే సూరత్తు, బాంబే, జైపూరు ఇట్లాంటి ఏరియాలో కంప్లీట్ రాళ్ళకి సంబంధించింది జరుగుద్ది. మీరు ఆశ్చర్యపోతారు ఎప్పుడైనా అక్కడికెళ్తే సరదాగా ఎళ్లి చూడండి. కొన్ని వేల రకాల రత్నాలుంటాయి. కొన్ని వేల రకాలు. అన్ని రత్నాలు చూడాలంటే మనం అక్కడే చూడగలుగుతాం. అట్లాగే ఇయన్నీ కూడా జరగటానికి అదృష్టరత్నము యొక్క ఆ రత్నాలన్నిట్లో కూడా ప్రతి దానికి పాజిటివ్, నెగెటివ్ ఉంటది. అదృష్టరత్నానికి ఒక్కదానికే నెగెటివ్ అనేది దగ్గరికి కూడా రాదు. ఓన్లీ పాజిటివే ఉంటది. ఆ పాజిటివ్ కూడా ఎంత పవర్‌ఫుల్ ఉంటదంటే, దాని పవర్‌ని మీరు మెహసూస్ అవుతారు. మెహసూస్ అంటే మీరు ఎండాకాలాన్ని ఎండగా వేడిని ఎట్లా మెహసూస్ అవుతారు? చలికాలంలో చలి ఎట్లా మెహసూస్ అవుతారు? అంటే మీకు ఎట్లా తెలిసిపోతా ఉంటది. ఒక లైట్ కిందకొస్తే వెలుగు ఎట్లా తెలిసిపోతూ ఉంటది. ఒక చల్లటి మంచినీళ్ళు తాగితే నోరంతా మీకు చల్లగా ఎట్లా అయిపోతది. అట్లాగే అదృష్టరత్నం యొక్క పవర్‌ని మీరు అప్పటికప్పుడే గ్రహించగలుగుతారు. కండిషన్ ఏంటి? మీరు పూర్తి నమ్మకంగా ఉండాలి. కేవలం కంగారు లేకుండా అది ఇచ్చే సౌంజ్ఞలు గుర్తించాలంతే. అది ఆటోమేటిక్‌గా ఇస్తాయి. అంతేగాని వ్యతిరేక వాతావరణం ఉన్నోళ్ళు కొంతమందుంటారు. వ్యతిరేక వాతావరణం ఉన్నోళ్ళని మనం ఏం చేసినా వాళ్ళు పాజిటివ్‌గా మారరు. పాజిటివ్ అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి తెలవదిక. వాళ్ళు బాగుపడరు, పక్కనోళ్ళని బాగుపడనివ్వరు. ఇప్పుడు వ్యతిరేక భావనలుంటాయి వాళ్ళ దగ్గర. ఆహ్, ఇప్పుడు అదృష్టతను గురించే ఉందనుకోండి. వాళ్ళకేం ధైర్యంగా మాట్లాడగలరు దాని గురించి వ్యతిరేకంగా. శ్రీకృష్ణుడు శమంతకమణి మన వినాయక చవితి కథలో అది ప్రముఖమైంది. అది ఎప్పటి నుంచొచ్చింది? ఎప్పుడు కౌస్తుభమణి ఎప్పటి నుంచొచ్చింది? క్షీరసాగర సముద్ర మథనంలోనే కదా మనకు అమృతం పుట్టింది. ఈ రోజు నువ్వు చూసిన గొప్పతనాలన్నిటికీ ఆ అమృతమే కారణమని. అవన్నీ ఎక్కడ పుట్టినవి? క్షీరసాగర మథనంతో పాటు పుట్టినది అదృష్టరత్నాలు. మామూలుగా రాళ్ళు, రప్పలు అన్నీ ఉన్నాయి అంతకుముందు. కానీ క్షీరసాగర మథనంలో పుట్టినయే అదృష్టరత్నాలు. 32 రకాలు దాంట్లో పుట్టినయి. దాని గురించి వివరంగా చెప్పాలంటే బంగారయ్య శర్మ గారు ఆహ్, ప్రత్యేకంగా ఆయన వీడియోలుంటాయి. ఒకసారి చూస్తే తెలుస్తది. ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అయన్నీ కూడా. నేను చెప్పొచ్చు గానీ చెప్పాలంటే కనీసం ఆహ్, ఒక 1500 గంటల టైం పట్టే శాస్త్రం అది. అంత శాస్త్రము ఇప్పుడు మామూలు మనిషికి ఏది అవసరమే అంతవరకు తెలుసుకోవాలి, అంతవరకు నేర్చుకోవాలి, అదే చేయాలి. మనిషికి తలనొప్పి రాంగానే చక్కగా మెడికల్ షాప్‌లోకెళ్తే వాడు ఏదో ఎనాసినో రూ. 10 తీసుకునో, రూపాయి తీసుకునో ఎనాసినో, నావాల్జినో, డోలో 650నో ఇస్తాడు. అది ఏసేసుకుంటే అయిపోతది. లేదు కొద్ది తీవ్రంగా వచ్చింది. చక్కగా దగ్గరున్న ఎంబీబీఎస్ డాక్టర్‌కెళ్తే ఆయన చెప్తాడు. ఏం ఏసుకోవాలో, ఏం చేయాలో. ఆయన రూ. 50 తీసుకుంటాడు ఫీజు. 50 కావచ్చు, 500 కావచ్చు. ఫీజు తీసుకుంటాడు.
మీరేసుకోవాల్సిన మందు బిళ్ళ 100, 500తో రాసిచ్చేస్తాడు అయిపోద్ది. అదే మీరు తలకాయ నొప్పి రాంగానే నేను ఎంబీబీఎస్, బీఎస్ చదివి, నేనే నేర్చుకుంటా, నేనే చూస్తా, నాకే నాకు తెలిసిన తర్వాత నేనేసుకుంటానంటే, ఈ తలకాయ నొప్పి సంగతి పక్కన పెడితే టైమంతా వేస్ట్ అయిపోద్ది. ఎంబీబీఎస్ అంటే ఊరికే అవుద్దా? రూ. 6,00,00,000 డొనేషన్ కట్టాలి, 6 సంవత్సరాల పాటు చదవాలి. మళ్ళీ మీకు ఎక్స్‌పీరియన్స్ రావాలంటే 2 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గర ఫ్రీగా పనిచేయాలి. తర్వాత మళ్ళీ మీ కాలం కర్మం అన్నీ కలిసొస్తే హాస్పిటల్ పెట్టుకోవాలి. అక్కడ ఎక్స్‌పీరియన్స్ రావాలి. అప్పుడు అంటే 10 సంవత్సరాల తర్వాత ఈవేళ వచ్చిన తలకాయ నొప్పిని మీరు తీర్చుకోవాలంటే 10 సంవత్సరాల తర్వాత మాత్రమే తీర్చుకోగలుగుతారు. అందుకని అదృష్టత్రం పెట్టుకున్నాలి అనుకున్నప్పుడు తలకాయ నొప్పొస్తే డాక్టర్ దగ్గరికెళ్ళకుండా మందు బిళ్ళ నేనే కనిపెడతానని అనుకోవద్దు. ఈ శాస్త్రంలో మేము దిట్టలం. ఎన్నో సంవత్సరాల నుంచి. మీరు ఎన్ని వేల మందిని చూడండి. ఎన్ని వేల మంది, లక్షల మంది మన దగ్గర అదృష్టత్రాలు పెట్టుకొని ఇన్ని రకాలుగా బాగుపడ్డారు. ఎంత గొప్పోళ్ళయ్యారు. చిన్న చిన్న మేస్త్రులు గూడా ఈ రోజున పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. చాలామంది హైదరాబాద్‌లో ఈ మధ్యన ఒక ట్రెండ్. ఆ ట్రెండ్ హైదరాబాద్‌లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొద్దిగా డల్‌గా ఉంది. ట్రెండ్ ఏంటంటే వాళ్ళు మన దగ్గర 3, 4 సంవత్సరాల క్రితం అదృష్టం పెట్టుకున్న వాళ్ళందరూ మంచి పవర్‌లో ఉన్నారు. ఒకాయన రూ. 120,00,00,000 సంపాదించాడు ఆయన ఆస్తి. ఆయన వచ్చి నా దగ్గర ఏం చెప్తాడంటే, "సార్ హైదరాబాద్‌లో ఒక ఎకరం ఖరీదే 100,00,00,000కు ఉన్న ఎకరం కూడా ఉంది స్వామి. నేను మా ఊర్లో 100,00,00,000 అంటే వాళ్ళు వినటానికి కూడా వాళ్ళకి తెలవదు. రూ. 100,00,00,000 అనేవి ఉంటాయని కూడా వాళ్ళు గమనించలేరు. నేను ఈ హైదరాబాద్‌లో నా దగ్గర ఇప్పుడు రూ. 120,00,00,000 సంపాదించాను. ఇల్లుంది, కారుంది, మేడుంది, వ్యాపారం ఉంది, వ్యవహారం ఉంది. అనుచరగణం అన్నీ సంపాదించుకున్నాను. సుఖంగా, సంతోషంగా ఉన్నాను. అదృష్టతన యొక్క పవర్‌తోటి ఇంత గొప్పగున్నాను. కానీ ఈ రోజున ఈ 100,00,00,000 పెట్టుకున్నప్పటికి నా ఇంటి పక్కనోడు కూడా నన్ను గుర్తుపట్టాడు సార్. నేను బయటికెళ్తే ఆ బయటున్నోడు వాచ్‌మెన్ అది ఆళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అంట ఏదో. ఆ వాచ్‌మెన్ కూడా దండం పెట్టాడు సార్ మనకి. అసలు ఎవరు గుర్తింపే లేదు సార్ జీవితంలో గుర్తింపు లేకుండా అయిపోయింది హైదరాబాద్‌లో అన్నాడు. సరే దానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటే సార్ మా ఊళ్ళో సుమారుగా 8,000 మంది ఉంటారు గడపలో. మా ఊళ్ళో ఒక 5,00,00,000 పెట్టి బ్రహ్మాండంగా గుడి కట్టిద్దాం అనుకున్నా స్వామి. మంచిగా భూమొస్తది, గుడుంటది. నా పిల్లల తరానికి కూడా బ్రహ్మాండంగా బాగుపడతారు, గొప్పోళ్ళవుతారు, పేరు ప్రతిష్టలుంటాయి. ఈ ఊర్లోకి ఎళ్ళగానే అందరూ పలకరిస్తారు, దండం పెడతారు, దండేస్తారు. అంతా మంచిగుంటది కదా స్వామి. ఇక అంతకంటే నేను హైదరాబాద్‌లో చేయగలిగింది ఏమి లేదనిపిస్తుందన్న. అంటే యాక్చువల్‌గా ఆయన ఉద్దేశ్యము మంచి గుడి కట్టాలని. గుడి కట్టాలంటే కులము, గోత్రము, వాళ్ళ వంశాచారం ఏ దేవతలను పూజిస్తున్నారు, వీళ్ళకి అనుకూలంగా ఉండే దేవతలు, వ్యతిరేకంగా ఉండే దేవతలు, ఇయన్నీ కూడా లెక్కేసుకొని చేయాలి. ఆయనొచ్చింది నా దగ్గరికి అందుకోసం. నేను ఈ గుడి ఏది కట్టాలి, కట్టచ్చా, కట్టకూడదా, కట్టితే ఎట్లా చేయాలి? ఈ చాలా విధి విధానాలుంటాయి. కొన్ని రకాల దేవతలు కొంతమంది చేయలేరు, చేయకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళకి రోజు నిత్య ప్రసాదాలు పెట్టాలి. ఆళ్ళ కులదేవత ఎవరైతే ఉంటారో ఆ కులదేవతకి ఈ ఇప్పుడు వీళ్ళు కట్టించే గుడికుండే దేవతకి వ్యతిరేకత ఉండకూడదు. అలాగే నామ నక్షత్రాలు అయన్నీ సెట్ అవ్వాలి. అలాగే ఆళ్ళు గుడి కడదామనుకుంటే ఏ వైపు నుంచి ఇటు కట్టాలనేది ఉంటది. ఇయన్నీ కూడా కొన్ని వందల రకాల విషయాలు గమనించుకొని అప్పుడు చేయాలి. గుడి కట్టించుకున్నోడు ఎవడు కూడా గొప్పోడైనట్టు ఎక్కడ కనపడ్డు. ఎందుకనంటే అది దాంట్లో చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయాలుంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఎళ్దామని అనుకున్నారనుకోండి. ఢిల్లీ ఎళ్దామనుకుంటే ఏం చేయాలి? ఏదైతే కొన్ని వందల వేల కిలోమీటర్ల ఖాళీ ల్యాండ్ ఉంటదో, దాంట్లో చెరువులుంటాయి, గుట్టలుంటాయి, లోతులుంటాయి, హైట్‌లుంటాయి, పర్వతాలుంటాయి. ఈటన్నీ కాదు మీకు కావాల్సింది. గవర్నమెంట్ మధ్యలో ఏసిన 200 గజాల ఏదైతే రోడ్డుంటదో, హైవే రోడ్డు పట్టుకొని ఆ రోడ్డు మీద నుంచి ఎళ్తే మీకే ఇబ్బందుండదు. ఆ రోడ్డుని తప్పి కనీసం ఒక 2 మీటర్లు అవతలకెళ్ళినా, 2 మీటర్లు ఎత్తకన్నా లోయలో పడిపోవటమో, గోతిలో పడిపోవటమో ఏదో ఒకటి అయిపోద్ది. ఈ ఈ గుడికి సంబంధించిన విషయం కూడా అంతే. మీరు ఏదైతే చేయాలో కరెక్ట్‌గా అది చేశారా అద్భుతం. రాబోయే తరాలు కూడా బాగుపడతారు. లేదు మీరు మీ సొంతగా నిర్ణయం తీసుకొని ఏదైనా చేద్దామని అనుకుంటే అది మీకు ఇబ్బంది కలిగిస్తది. ఇబ్బంది కలిగిస్తే దానికి కూడా కొన్ని పరిహారాలున్నాయి. పరిహారాలున్నాయి. చదవాల్సిన మంత్రాలు, చేయాల్సిన పద్ధతులన్నీ ఉన్నాయి. కొన్ని దేవతలకి కంపల్సరీ ప్రసాదం పెట్టాలి. కొన్ని దేవతలకి సాత్విక ప్రసాదం పెట్టాలి. కొన్ని దేవతలకి ఆళ్ళకి ఇష్టమైన ప్రసాదాలు పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే గ్రామ దేవతలు ఉన్నారనుకోండి. సరే మీకు ఇష్టమైన వాళ్ళైతే నాన్ వెజ్ పెడతారు అది వేరే విషయము. ఇంట్లో గ్రామ దేవతలకు సంబంధించిన ఫోటోలు అంటే ముత్యాలమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, పోలేరమ్మ, రేణుకాదేవి, వీ అలాగే దుర్గమ్మ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఉగ్రదేవతలు. వీళ్ళందరూ ఇంట్లో పెట్టుకోవడానికి కొద్దిగా ఆలోచన చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇల్లంటే చిన్నగా ఉంటది. అక్కడే బాత్రూమ్ ఉంటది. అక్కడే బెడ్‌రూమ్ ఉంటది. అక్కడే సంసారం నడుస్తుంటది. ఇంటికి ఎవరెవరో వస్తుంటారు. అంటు, ముట్టు అన్నీ కంట్రోల్ చేసుకోవటం కుదరదు కాబట్టి, అది పెట్టుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా గుడి కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. జనరల్‌గా మన దగ్గర అవకాశం ఉంది. మనకు భక్తి ఉందని మా అమ్మే గదా!
నన్నేం చేస్తది? ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే కరెంట్ మీదే అయినప్పటికీ కరెంట్ కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్‌ఫుల్ ఈ దేవతలు. వీళ్ళకి విధి విధానాలు పాటించి తీరాల్సిందే. మీ ఇంట్లో కరెంటు మీరు డబ్బులు కడితే మీకొచ్చిన కరెంట్ అయినప్పటికీ మీరు కంపల్సరీ దానికి సంబంధించిన ఏ పని చేయాలన్నా చేతికి గ్లౌస్ ఏసుకోవటమో, లేకపోతే టెక్నాలజీ ప్రకారం చేయటమో చేయాల్సొస్తాయి. మామూలు కరెంట్‌కే ఇన్ని నిబంధనలుంటే, ఇక దేవతలకి ఎన్నుంటాయి? అందుకనే మేమిచ్చే దేవతలది ఏదైతే లిస్ట్ ఉంటదో మీకు భద్రత కల్పిస్తది. ధనాన్నయితే అద్భుతమైన ధనం వచ్చేటట్లు చేస్తది. పేరు ప్రతిష్టలు వచ్చేటట్టు చేస్తది. ఆవిడ కంటికి రెప్పలాగా కాపాడుకుంటది. మీ ఇంట్లో ఉండే ఇబ్బందులు గానీ, బాత్రూమ్ కావచ్చు, భార్యకి వచ్చే 3 రోజులు, 5 రోజుల విషయాలు కావచ్చు, ఇవన్నీ గూడా ఆవిడకి తల్లిలాగా, చెల్లిలాగా, కూతురులాగా చూసుకొని మీకు అన్నీ భద్రం కల్పించి, మీరు కూడా చెడుకెళ్ళకుండా, చెడు భావనలకెళ్ళకుండా, చెడు లక్షణాలు రాకుండా, చెడ్డవాళ్ళు మీ దగ్గరికి చేరకుండా, మీ ఆస్తులు రోజు పెరిగేటట్టు, మీకు రాబోయే కుటుంబాలు, రాబోయే తరతరాలు గూడా గొప్పగా ఎట్లా అవ్వాలనేది అమ్మవారు చూసుకొని ఆ విధంగా చేసి పెట్టుద్దనమాట. దాని మీద ఉండే బీజాక్షరాలు అవే. సంపన్న బీజాక్షరాలంటారు. సర్వైశ్వర్య బీజాక్షరాలంటారు. అది ఉన్నంత సేపు ఆ పాజిటివ్. కొన్ని రకాలైన తీవ్రమైన జబ్బులుంటాయి. ఇదివరకు ఉదాహరణకి కోవిడ్. కోవిడ్ టైంలో ఎంత ఘోరంగా ఉందంటే, ఎవరితో అయినా ఒక పెద్దాయనతో మాట్లాడామనుకోండి ఈవేళ ఫోను జేసి, కరెక్ట్‌గా వారం రోజుల తర్వాత ఫోను జేస్తే ఆయనకి మళ్ళీ లేదండి ఆయన చనిపోయాడండి అని చెప్పేవాళ్ళు. ఎన్నో అనుభవాలు చూసాను నేను. కానీ మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళు చూడండి సుమారుగా 1,00,00,000 మందుంటారు. ఒక్కళ్ళు గూడా జలుబు వచ్చి కోవిడ్ జలుబు వచ్చినట్టు వచ్చి ఎళ్ళిపోయింది గానీ, కోవిడ్ వాళ్ళనెవ్వరిని ఇబ్బంది పెట్టల. ఒక్క మరణం కూడా లేదు. అలాగే ఒక అనారోగ్యం, ఒక ఇబ్బంది, ఒక ఆపరేషన్ చేయాల్సి రావటం, అలాగే కోవిడ్ తర్వాత వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లు కూడా కీళ్ళవాతాలని, మోకాళ్ళ నొప్పులని చానా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కళ్ళు కూడా అట్లా ఇబ్బంది పడినోళ్ళు లేరు మనకి ఈ రోజు వరకు. ఆ అదృష్టరత్నం యొక్క పవర్ దాని విధంగా లెక్కేసుకుంటారు. అలాగే అనారోగ్యాలతో పాటుగా తెలివి, బుద్ధి రాబోయే కాలంలో ఇప్పుడు ఏ గొప్ప విషయం సాధించాలంటే కూడా ఓన్లీ తెలివి, బుద్ధితోటి మాత్రమే సాధించగలం. కొంతమందంటారు కష్టపడితే సాధిస్తారండి. కష్టపడితే ఎట్లా సాధిస్తారు స్వామి? కష్టం అనే దానికి శని అనే గ్రహం దానికి అనుకూలంగా ఉండే గ్రహం. శని అంటే మృత్యుడు. మృత్యుడు అంటే ఎవరి కిందన్నా పని చేయటము. శని అంటే శ్రమ. శారీరక శ్రమ ఉండాలి. దాని ద్వారా ఎవరైనా సంపాదించినట్టు ఎవరైనా చూసారా? ఒక చాలా కష్టపడే ఒక వ్యక్తిని చూడండి. మట్టి పని చేస్తాడు వాడు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు. ఒక హ్మ్, ఒక ఇళ్లలో పనిచేసేవాళ్ళు కావచ్చు, నేల తవ్వి పనిచేసేవాళ్ళు కావచ్చు, కొన్ని రకాలైన పనులు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా శని కిందకొస్తారు. వాళ్ళ జీవితాంతము చాలా నమ్మకంగా, నిజాయితీగా, గ్యారంటీగా చక్కగా పనిచేస్తుంటారు. వాళ్ళలో కొంతమంది వాళ్ళ జీవితంలో విమానం కూడా చూడకుండా చనిపోతారు. ఎవరైతే తెలివితో, బుద్ధితో చక్కగా పనిచేస్తారో వాడు రోజు విమానాల మీద తిరుగుతాడు. సొంత విమానాలు కూడా ఉంటాయి వాడికి. అందుకే అదృష్టరత్నం యొక్క అదృష్టాన్ని దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని పొందటానికి ట్రై చేయాలి గానీ, దానికి వ్యతిరేక భావన కొంతమంది డబ్బు గురించి చాలా తక్కువ మాట్లాడతారు. డబ్బేముంది ఈవేళొస్తే రేపొద్ది, డబ్బుకి వాల్యూ ఇవ్వకూడదు. నిజంగా డబ్బు యొక్క గొప్పతనం డబ్బు అవసరమైనప్పుడే తెలుస్తది. ద సరే నువ్వు నీ అభిప్రాయం ఏదున్నప్పటికీ కొన్ని విషయాలు బయట నుంచి మాట్లాడకూడదు. ఎందుకంటే అది కొన్ని పాజిటివ్‌కి సంబంధించిన విషయాలు. ముఖ్యంగా గ్రహాల్లో అందరూ కాలసర్పదోషం అని చెడు మాట్లాడతారు. కాలసర్పదోషం ఎప్పుడు చెడు కాదు. రాహు, కేతువుల యొక్క గొప్ప శక్తి అక్కడ ఉంటుంది. దాన్ని మీరు పాజిటివ్‌గా వినియోగించుకుంటే పాజిటివ్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. మీరు దాన్ని నెగెటివ్‌గా ఉపయోగించుకుంటే అది మీ ఇష్టం. దానికేం సంబంధం లేదు. అట్లాగే కరెంట్‌ని గాని, కత్తిని గాని మీరు ఎట్లయితే వాడుకుంటారో అట్లాగే వాడుకుంటారు. మీరు కరెక్ట్ అయిన స్థితిలో ఉండి పర్ఫెక్ట్‌గా ఉంటే పాము విషాన్ని గూడా వైద్యానికి చనిపోయే వాళ్ళకి ఆ పాము విషాన్ని వైద్యంగా ఒక మెడికల్ మెడిక మె మెడికేటెడ్ సాధనం కింద వాడితే ఆ పాము విషం కూడా వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూలంగా మారి వాళ్ళని బతికిస్తదనమాట. దాని పవర్‌ని మనము రాహుకేతువుల యొక్క పవర్‌ని చెప్పాలంటే, అది ఒక మనిషి రోడ్డు మీద ఎళ్తా ఉంటే ఒక లాటరీ టికెట్ గాలికి ఎగిరొచ్చి చేతిలో పడిందనుకోండి. దానికి లాటరీ తగిలితే దాంట్లో కేతువు యొక్క ప్రభావం ఉంది. అది అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఎళ్తా ఏదో ఒక వస్తువు కొనడమో, ఒక ఆహ్, హ్మ్, ఇది చేద్దాం అనుకున్న పని కోటి రెట్లు సక్సెస్ అవ్వటమో, ప్రపంచం మొత్తం పేరు ప్రఖ్యాతులు రావటమో, అధికారం రావటమో, ఉన్నట్టుండి చాలా గొప్పోడైపోవటమో, అందరితో దండం పెట్టించుకునే స్థాయికెళ్ళిపోవటమో, ఇదంతా కూడా రాహు యొక్క ప్రభావం. అదే వ్యతిరేకంగా అయిందనుకోండి, ఒక మనిషి చాలా చక్కగా మంచిగా డ్రెస్ ఏసుకొని, కారు లైసెన్స్ తీసుకొని, మంచి కారు డ్రైవింగ్ చేసుకుంటూ, నీట్‌గా రూల్స్ ప్రకారం రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఎవడో తాగుబోతు డ్రైవరొచ్చి లారీతో గుద్దేశాడనుకోండి, అది కేతువు యొక్క చెడు ప్రభావం. రాహు యొక్క చెడు ప్రభావాలు కూడా చాలా ఎక్కువుంటాయి.
కానీ వాళ్ళిద్దరిని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా చూడొద్దు. ఓన్లీ పాజిటివ్ మాత్రమే చేసుకోవాలి. పాజిటివ్‌గా చేసుకోవటం కొన్ని విషయాలు మనం చేయలేం. అది కేవలం అదృష్టరత్నం వల్ల మాత్రమే అవుతది. ఎందుకంటే అదృష్టరత్నం అనేది శివుడి యొక్క సృష్టి. శివుడికి సంబంధించిన ఏ విషయాల్లో కూడా నవగ్రహాలు చాలా అనుకూలమయ్యి దాసుల్లాగా, దాసులంటే ఒక రాష్ట్రపతి ఉన్నాడనుకోండి. రాష్ట్రపతి దగ్గర పనిచేసే పిఏలు, ముఖ్యమంత్రులు, ఇంకా దాళ్ళ కిందున్న గవర్నర్‌లు, ఇంకా కిందున్న మంత్రులు, ఇంకా కిందున్న ఎమ్మెల్యేలు, ఇంకా కిందున్న ఆఫీసర్లు ఈళ్ళందరూ గాకుండా ఒక పోలీస్ కానిస్టేబుల్ గావచ్చు, ఒక తాలూకా ఆఫీస్‌లో పనిచేసే గుమస్తా గావచ్చు. రాష్ట్రపతిని ఎట్లా చూస్తాడు? ఎంత గౌరవంగా చూస్తారు? ఎంత గొప్పతనంగా ఫీల్ అవుతారని చూస్తే? సేమ్ అంతే. అదృష్టరత్నాన్ని శివుడి యొక్క సృష్టి గాబట్టి, మిగిలిన అన్ని గ్రహాలు, అన్నీ జీవాలు, అన్ని యొక్క భావాలు, తత్వాలు అన్నీ గూడా అదృష్టరత్నాన్ని అంత గొప్పగా చూస్తాయి గాబట్టి, నెగెటివ్ అనేది దగ్గరికొచ్చే సమస్యే లేదు. కొంతమంది చాలా కాలం నుంచి కాలసర్ప దోషంతోటి ఎవరన్నా చేసే రకరకాలైన ప్రయోగాలుంటాయి. చాలా చిన్న ప్రయోగం చేసేవాడికి. అంటే ఒక రూపాయి పెట్టి ఒక బ్లేడ్ కొనుక్కొస్తే అది చిన్నదే. కానీ అది ఎవరిదైనా పీక మీద పెట్టి కోసేస్తే పీక తెగిపోవాల్సిందే. అట్లాగే కొన్ని రకాలైన ప్రయోగాలు శత్రువులు చాలా చిన్నగా ఆ క్షణంలో చిన్నగా ఆలోచించి ఎవరి కోసమన్నా చేస్తే, ఆ ప్రయోగం జరిగి తీరుద్ది. వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళకి సంబంధించినోళ్ళందరూ పాడైపోవాల్సొస్తది. ఈళ్ళకి ఇలా చేసినందువల్ల చేసినోళ్ళకి కూడా తప్పే. ఎందుకంటే చెడు చేస్తే చెడు యొక్క ప్రభావం ఎప్పుడు ఎదుటోళ్ళకి కూడా ఉంటది. ఒక నిప్పుల్లో తీసుకెళ్ళి మాంసం ముక్కేసారనుకోండి, ఆ మాంసం ముక్క యొక్క కాలిన వాసన ఈళ్ళ శరీరానికి కూడా అంటుకుంటది. అదే ఆ నుప్పుల్లో మంచి గంధమేస్తే, ఆ చక్కటి సువాసన భరితమైన సుగంధం అందరికీ అంటుకుంటది. సేమ్ అంతే. మీరు మీ ప్రయత్నం ఎప్పుడు కూడా అదృష్టరత్నం పెట్టుకొని అద్భుతంగా ఉండటానికి చూడాలి. అందరిని బాగు చేయటానికి చూడాలి గానీ, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. అసలు అవసరమే లేదు. కొంతమంది చెప్తారు ఆళ్ళేమనుకుంటారో, ఈళ్ళేమనుకుంటారో. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడేవోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసి అవతల పారేయకండి. వాళ్ళ మొఖమే చూడొద్దు. అవసరమే లేదు. ఎందుకు అవసరం ఉంటుంది మనకి? అదృష్టరత్నం ధారణ తీసుకుంటున్నారు. ఒక భారతదేశంలో 100,00,00,000 మంది పైనున్నారు. మీకు తెలిసిన చుట్టాలు, పక్కాలు, బంధువులు ఎంతమందుంటారు? మహా ఉంటే ఒక 1000 మందుంటారు. 5,000 మందుంటారు. 5,000 మంది పోతే ఏం గాదు. ఎప్పుడైనా పాత వాళ్ళని తీసేసి ఎవరైతే మీకు మీకు సపోర్ట్ ఇవ్వరో, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు ఎవడో ఎప్పుడు ఇచ్చుంటాడు. మీరు కష్టంలో ఉన్నప్పుడు వచ్చి మీ మీద ఎక్కుతాడు. ఇంకా నాకు డబ్బులు కావాలని, డబ్బులు ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఫోన్ చేయటం, ఇబ్బంది పెట్టడం రకరకాలు చేశాడు. ఇక మర్చిపోండి అండి మీకు స్నేహితుడు కాదు, బంధువు కాదు. ఎందుకని? మీ కష్టకాలంలో మిమ్మల్ని ఎవరైతే ఆదుకుంటాడో, "అరేయ్! ఏమవుతారురా డబ్బులు? ఏం కాదు. ఉన్నప్పుడు ఇద్ది గాని. ఈ వ్యాపారం చేసుకో, ఈ వ్యవహారం చేసుకో, ఇట్లా మంచిగుండు, తెలివిగా ఉండు, బుద్ధిగా ఉండు, నీకెందుకు సహకారం చేస్తానని" చెప్పినోడే బంధువు. ఎప్పుడైతే మీకు ఆదుకుంటాడో వాడే స్నేహితుడు. అట్టాంటి వాళ్ళని వదిలేయటం వలన మీకు చాలా సుఖము, శాంతే గానీ ఎప్పుడూ ఇబ్బంది లేదు. మార్వాడీలుంటారు. మార్వాడ్ అనే ప్రాంతంలో రాజస్థాన్‌లో మొత్తం ఎడారి. పూర్తి ఇసకుంటది. ఇసక ఎట్లాంటిదంటే పగటిపూట ఇసకకి వేడిని గ్రహించే శక్తి ఎక్కువుంటది. చాలా ఎక్కువ వేడిని గ్రహించి విపరీతమైన వేడి. రాత్రిపూట చలి. విపరీతమైన చలుంటది. తినటానికి సరిగ్గా ఉండదు. అక్కడ ఏం పండించలేరు. ఇసుకలో ఏం పండిస్తారు చెప్పండి? ఆ ఖర్జూర కాయలు తప్పితే. ఏది దేనికి పనికిరాని మనుషులు వాళ్ళ సొంత వాళ్ళని అక్కడ వదిలేసి చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళంటే చెడ్డవాడంటే మనిషి వాడేదో మర్డర్ చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా చెడ్డవాడు కాదు. సరైన అభివృద్ధి పదంలో లేనివాడు కూడా చెడ్డవాడే. మీరు బాగుపడాలి, మీ పక్కోళ్ళు బాగుపడాలి, మీరు అందరితో సలాం పెట్టించుకోవాలి. దానికి ఉపయోగపడినోళ్ళందరూ కూడా మీకు చెడ్డవాళ్ళ కింద లెక్క. మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే వేరే భావనలతోటి ఇబ్బంది పెడదామని వస్తారో వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. ఆళ్ళ అవసరమే లేదు మీకు. ఆళ్ళని వదిలేసుకోవాలి. ఆళ్ళు రాజస్థాన్ నుంచి ఆళ్ళు వదిలేసి వస్తారు హైదరాబాద్‌లో. హైదరాబాదులో గాదు, ఆంధ్రప్రదేశ్‌లో గాదు, ప్రపంచం నలుమూలల ఎక్కడికైనా పోతారు వాళ్ళు. పోయిన తర్వాత గ్యారంటీగా బాగుపడతారు. ఎళ్ళేటప్పుడు వాళ్ళకి కాళ్ళకి చెప్పులు గూడా ఉండవు. తినటానికి తిండి ఉండదు. డబ్బులుండవు. ఏముండదు. కానీ గ్యారంటీగా బాగుపడతారు. గ్యారంటీగా ఎందుకు బాగుపడతారు? వీళ్ళు చెడ్డ వాళ్ళందరిని వదిలేసొచ్చారు. వదిలేసొచ్చాక ఈళ్ళకి వేరే పనేం లేదు. నేనెందుకొచ్చాననే విషయం బాగా గుర్తుంటది ఆళ్ళకి మనసులో. 24 గంటలు డబ్బుల గురించి ఆలోచిస్తారు. డబ్బులు, శ్రద్ధ, జాగ్రత్త, అందరితో మంచిగుండటం. ఈళ్ళకేమి వేరే స్నేహాలు చేసుకోవటానికి, తాగుళ్ళు, గీగుళ్ళు అలవాటు పడటానికి కూడా ఆస్కారం ఉండదు. ఎక్కడైనా గోశాలెళ్తారు, దండం పెట్టుకుంటారు. తర్వాత అందరితో మంచిగుంటారు. తగువులుండటానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. అంత సెపరేటెడ్‌గా ఒక ముని గనక అరణ్యంలోకెళ్ళి చక్కగా తపస్సు చేస్తే ఎట్లా గొప్పోడవుతాడు? అట్లా గొప్పోళ్ళవుతాడు. ముఖ్యంగా వీళ్ళందరికీ సింధీస్, జైన్స్ వీళ్ళందరికీ కూడా కంపల్సరీ అదృష్టరత్నం ఉంటది. అదృష్టరత్నం వాళ్ళ ఇంట్లో పూజ గదిలో గాని, ఒంటి మీద గాని ఉండాల్సిందే. అదృష్టరత్నం లేనిదే వాళ్ళు ఏ పని చేయనే చేయరు. అది ముఖేష్ అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు. అదృష్టరత్నం యొక్క పవర్‌ని ముఖ్యంగా గ్రహించేది ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళే.
దానికోసం వందల వేల కోట్లు కూడా కూర్చోబెడతారు. వాళ్ళకి తెలుసు గ్యారంటీగా తగిలే లాటరీ టికెట్టు ఇది. ఇందాక లాటరీ టికెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చింది. లాటరీ టికెట్ అంటే ఏంటి? వస్తుందో రాదో తెలవదు. కానీ అదృష్టత్వం వలన గ్యారంటీగా మీకు, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, మీ రాబోయే తరాలకి, మీ జీవిత పార్ట్నర్‌కి వీళ్ళందరికి కూడా పాజిటివ్‌లు కలుగుతాయి. అనేక విషయాల్లో వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, స్థిరత్వం కావచ్చు, పెరుగుదల కావచ్చు, గొప్పదనం కావచ్చు. పలానా ఈ విషయంలో లాభం, ఈ విషయంలో నష్టం అని ఉండదు. అన్ని విషయాల్లో లాభం ఒకటే ఉంటది. అందుచేత అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత జరిగే పరిణామాల గురించి కొన్ని చెప్తాం. ఒకాయన యాక్చువల్‌గా గ్రానైట్ పనిచేసే మేస్త్రి ఇక్కడ. మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నాడు. తర్వాత ఇక్కడ పనులు లేకపోవడం వలన బెంగుళూరు వెళ్ళాడు. బెంగుళూరులో ఒక 5 స్టార్ హోటల్ కట్టేటప్పుడు అక్కడికెళ్ళాడు. యాక్చువల్‌గా వాళ్ళు అంగుళాల లెక్కన పనిచేస్తారనమాట. అంగుళాల లెక్కన పనిచేస్తారో వాళ్ళు ఇక్కడ చేసే పనికి ఏదైతే లాభం ఉంటుందో దానికంటే అక్కడ 10 రెట్లు ఎక్కువ ఇస్తారనమాట. స్టార్ హోటల్ కాబట్టి కొద్దిగా వర్క్ నెమ్మదిగా జాగ్రత్తగా చక్కగా చేయాలి. ఈయన అక్కడికెళ్ళాడు. తర్వాత ఇక్కడున్న ఈ వర్కర్స్ అందరినీ ఆయన పనికి తీసుకెళ్ళి అందరికీ తలా ఒక ఆ రోజుల్లో టాటా సఫారీ అనుకుంటా. అట్లాంటివి అందరికీ కార్లు కొనిపెట్టి అందరినీ తన కింద పనికి పెట్టుకొని బెంగుళూరులో ఎవరు వర్క్ కావాలన్నా ఎన్ని పిలవాలన్నట్టు. రేట్ ఎక్కువ ఉంటుంది కానీ వర్క్ బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత అది వృత్తి మానేశాడు. రియల్ ఎస్టేటు బ్రహ్మాండమైన రియల్ ఎస్టేటు. ఆయన ఉండేది ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే దారిలో ఆయన గెస్ట్ హౌస్ ఉంటుంది. దాని ఖరీదే సుమారుగా 100,00,00,000 పైనే ఉంటది. అది కొన్నప్పుడు సంగతి చెప్తున్నాను. ఇప్పుడైతే 1000,00,00,000 ఉంటది. ఆయన కట్టుకున్నప్పుడే 100,00,00,000 పైన ఉంటది. అప్పుడు ఏదో పని మీద వెళ్ళినప్పుడు మా గెస్ట్ హౌస్‌లోనే ఉండాలి కంపల్సరీ అని చెప్తాడు. అక్కడ లోపలికెళ్ళి చూస్తే గెస్ట్ హౌస్‌లో మొత్తం ఎక్కడ చూసినా నా ఫోటోలే. ఎక్కడ చూసినా మేము అందరికీ ఒక ఆవు నెయ్యితోటి రూపాయి బిళ్ళలు ఏసేది ఒక తంత్రం చెప్తాం. ఆ తంత్రము ఆయన ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారానికంటే ముందే ఇయన్నీ తయారు చేసి పెట్టుకుంటాడు. ఆ ఆఫీస్‌లో ఆవు నెయ్యితోటి మేము చెప్పిన తంత్రం చేసుకుంటాడు. ఆ గెస్ట్ హౌస్‌లో 3 భాగాలున్నాయి. ఒక భాగంలో ఈయనుంటాడు. వేరేయి వాళ్ళకి సంబంధించినోళ్ళు. అంటే ఏదన్నా లైసెన్స్‌లు అయన్నీ కావాలంటే చేసి పెట్టే ఒక పెద్ద బ్యూరోక్రాట్ ఉన్నాడు. ఢిల్లీ నుంచి వస్తాడు. ఆయనకు ఒక భాగం ఇచ్చాడు. అంటే వాడుకోవటానికి వచ్చినప్పుడు బెంగుళూరు వచ్చినప్పుడు హోటల్‌లో వండుకుంటే ఇక్కడ ఉండడానికి. ఇంకో ఆయనేమో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పెద్ద పదవిలో ఉన్నాయన ఆయనకి. వీళ్ళిద్దరికీ ఇచ్చాడు. ఈయన దాంట్లోనే కాదు తేనె తంత్రం చేసింది. ఈయన దాంట్లోనే కాదు నీతి తంత్రం చేసింది. ఆ 3 భాగాల్లో కూడా పెట్టాడు. అన్నీ కూడా చూపించాడు స్వామి. అందువల్లనే ఎవరైతే ఆళ్ళున్నారో యాక్చువల్‌గా ఆళ్ళకి చాలా పెద్ద మనుషులు. ఇక్కడ మన దగ్గర రావాల్సిన అవసరమే లేదు. కానీ ఆళ్ళు ఏదైనా మంచి పని మొదలుపెట్టుకోవాలి, గొప్ప పని చేయాలంటే ఫస్ట్ నా దగ్గరికొచ్చి ఈ గెస్ట్ హౌస్‌లోనే కాగితాలు, కలాలు రాసుకొని సంతకాలన్నీ అయిన తర్వాత ఎళ్లి చూసుకుంటారు స్వామి. ఆళ్ళకి తెలవదు. మీరు చెప్పిన ఈ తంత్రం చేయటం వలన మీ ఫోటోలు ఇయన్నీ అన్ని చోట్ల పెట్టడం వలన ఇంత పవర్ ఉందని వాళ్ళకి తెలవదు. నేను కూడా వివరంగా చెప్పను ఎవరికీ. మీరొచ్చారు కాబట్టి రివీల్ చేసుకుంటున్నాను స్వామి అని చెప్తాడు వివరంగా. అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత ఆయన చేసిన పని మీరు చేయొద్దు. అందరికీ అదృష్టరత్నం గురించి చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు తక్కువలో తక్కువ ముగ్గురికి అదృష్టరత్నం పెట్టించాలి. వీలుంటే 100 మంది, 116 మందికి పెట్టించాలని మనసులో అనుకోండి. అదృష్టరత్నము నేను పెట్టుకుంటాను గానీ అందరికి నేనెందుకు పెట్టించాలి స్వామి అని అంటాం. ఎందుకు అనకూడదంటే అదృష్టరత్నం ఎందుకు పెట్టుకుంటారు? అదృష్టరత్నం పెట్టుకుంటారు. ఇంట్లో లైట్ ఎందుకు వెలిగిస్తారు? కాంతి కోసం వెలిగిస్తారు. మీ ఇంట్లో కాంతి వెలిగించుకుంటే మీకు సరిపోద్ది కదా! కానీ మరి వీధిలో లైట్లు ఎందుకు ఏపిస్తారు? మున్సిపల్ వాడికి ఆ లైట్ పోగానే మున్సిపల్ వాడికి 10 సార్లు ఫోన్ చేసి ఆ లైట్ ఏసేదాకా నిద్రపోరు. ఆహ్, ఏ ఇదివరకు రోజుల్లో వీధిలో లైట్లేసినప్పుడు స్టార్టింగ్‌లో ఒక నెల రోజుల పాటు రోజు ఆడవాళ్ళు, మగవాళ్ళు అంతా రోడ్డు మీద కూర్చొని ఆ లైటింగ్ కింద కూర్చొని పండగలు చేసుకున్నట్టు చేసుకునేవాళ్ళు. కింద అక్కడికే వచ్చి చాయలు కాసుకోవటం, అక్కడే భోజనాలు వండుకోవటం, అందరూ బంధువుల్లాగా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. మరి మీ ఇంట్లో లైటింగ్‌కి మీరు సంతోషపడాలి గానీ, రోడ్డు మీద లైటింగ్ ఎందుకు సంతోషపడతారు? మీ ఇంట్లో బ్రహ్మాండమైన లైటింగ్ పెట్టుకొని మంచి ఇల్లు ఒక అడవిలో కట్టుకున్నారనుకోండి. దాన్ని అమ్మాలనుకుంటే ₹1,00,00,000 కూడా ఎవడుకొనడు. అదే సేమ్ ఇల్లు చుట్టూతా లైటింగ్ ఉండి, చుట్టూతా ఆస్తిపరులుండి, చుట్టూతా గొప్పవాళ్ళు ఉన్న చోట బంజారా హిల్స్‌లో ఉంటే దాన్ని 100,00,00,000 కొంటారు. బతిమిలాడి. అంటే మీ గొప్పతనమే కాదు, మీ పక్కనున్నోళ్ళు కూడా ఎప్పుడూ గొప్పోళ్ళుగా మారాలి. అప్పుడు గొప్పవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నేనెప్పుడు చెప్పే సత్సంగం అదే. మీరు మీరు గొప్పగా ఉంటే సరిపోదు. మీ పక్కనున్నోళ్ళు కూడా గొప్పగా ఉండాలి. అప్పుడే మీ వాల్యూ పెరిగిపోద్ది. ఆళ్ళకి మంచిది, మీకు మంచిది. మీరు అదృష్టవంతులుగా ఎట్లైనా మారారు. మీ పక్కన వాళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలి. అప్పుడు మీరు అదృష్టవంతుల మధ్యలో ఉన్నప్పుడు మీ శ్రమ లేకుండానే మిగిలినోళ్ళందరికీ కూడా పాజిటివ్ జరుగుతూ స్టార్ట్ అయిపోద్ది. ఈ విషయం చెప్పంగానే ఆయన నా ఎదురుగుండానే వాళ్ళిద్దరికి కూడా ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా.
నేనింత గొప్పోడిని అవ్వటానికి కారణం ఈ అదృష్టరత్నం స్వామి. మీరెప్పుడు చూసి మెడలో ఏంటిది మెరుస్తా ఉంది, మెరుస్తా ఉందని అంటుంటారు. అదే స్వామి. ఆయన దాదాపు నేనెప్పుడు జీవితంలో అంతలావు గొలుసు చూడల. ఆయన రియల్ ఎస్టేట్‌లో ఉంటాడు కాబట్టి అది నడిసింది. రియల్ ఎస్టేట్‌లో ఉన్నోళ్ళు గొలుసులేసుకుంటారు గానీ, అన్నీ సాలిడ్ ఏసుకోరు. అది లోపల పోకలుగా ఉన్నది ఏసుకుంటారు. ఆయన సాలిడ్ ఇది దాదాపు కిలో బరువు చైన్ అది. ఆ చైన్ ఏసుకొని చైన్ కింద పక్కన మనం ఇచ్చిన అదృష్టరత్నం, అదృష్టరత్నం చుట్టూతా ఫ్రేమ్ కట్టించి దాని లోపల పెట్టాడు. అది అందుకనే చూడంగానే స్పెషల్‌గా కనిపిస్తది. అది మన ఇచ్చిన అదృష్టరత్నం సైజ్ కంటే ఆయన చుట్టూ చేసిన ఫ్రేమ్ గాని, దానికి చేసిన వర్క్ గాని సుమారుగా ఒక 100 రెట్లు ఎక్కువ ఖర్చయ్యి ఉంటది. అంత బ్రహ్మాండంగా చేయించుకొని పెట్టుకున్నాడాయన. అందరికీ చెప్పడం వలన అందరూ దాదాపు ఇప్పుడు తిరుపతి నుంచి కూడా ఆయన తాలూకా చాలామందొస్తారు. ఈ ఢిల్లీ బ్యూరోక్రాట్లు ఆయన తర్వాత వచ్చినప్పుడు చెప్తున్నాడు. ఢిల్లీ నుంచి ఆయన బ్యూరోక్రాట్ ఎవరైతే సార్ ఆయన చెప్పాడు, "నేను పెట్టుకున్నా సార్. పోస్ట్‌లో తెప్పించి పెట్టుకున్నాను ఫస్టు. ఏం అద్భుతాలు జరిగాయి సార్. ఎప్పుడో 15, 20 సంవత్సరాల నుంచి ఆహ్, అనుకున్న పనులు." అంటే యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు వేరే వేరే వాళ్ళకన్నీ పనులు ఢిల్లీలో ఉండి చేపిస్తుంటారు. మనం వెళ్లి ఆ పని చేయించాలంటే మనకు చాలా ఖర్చు, మనకు తెలవదు. మనకి టైం కూడా ఉండదు. వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇంత చార్జెస్ అని ఉంటాయి. చార్జెస్ తీసుకొని వాళ్ళు మినిస్టర్‌తో మాట్లాడతారు. అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడతారు. ఆ కోర్టులో వ్యవహారం అన్నీ చూసుకొని మనకి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేటట్టు చేస్తారు. అయి యాక్చువల్‌గా ఏమైందంటే 15, 20 సంవత్సరాల క్రితం ఈయనకంత అనుభవం లేకపోవటం వలన డబ్బులైతే అందరి దగ్గర తీసుకున్నాడు. పని చేయించలేకపోయాడు. అన్ని పెండింగ్‌లు పడిపోయినాయి పనులు. ఢిల్లీలో కొంతమంది బ్యూరోక్రాట్లు ఎట్లా ఉంటారంటే ఆళ్ళు ఎప్పటికీ పని చేయరు. ఏ పని ఆళ్ళ దగ్గర ఫైల్ ఎళ్ళంగానే తీసుకెళ్తారు. పక్కన పడేస్తారు. ఎప్పుడు ఎళ్ళండి ఎప్పుడు ఏదో ఒక స్టోరీ చెప్తుంటారు దానికంతే. ఆళ్ళకి స్టోరీలు చెప్పడం మాత్రం మంచిగొస్తది గానీ, పని చేయటం మాత్రం రాదు. ఆయన చెప్తున్నాడు ఆళ్ళందరూ గూడా జేసేసారు సార్ పని. అసలు ఇప్పుడు ఈ పని జరగటం వలన నా కస్టమర్‌లకిను, నాకు ఇద్దరికీ లాభమే. ఆళ్ళందరికంటే కూడా అదనంగా నాకు కోటి రెట్లు పాజిటివ్‌గా ఎందుకయిందంటే, నిజమే నేను మొదటి నుంచి చేసింది కరెక్టే ఉంది. నేను గొప్పోడిని. నా ద్వారా ఇప్పుడు కోటి మంది లాభపడుతున్నారు. నా కస్టమర్‌లు ఒక్కోళ్ళు గూడా ఇప్పుడు నేను ఏం జెప్తే అది చేయటానికి రెడీ అయిపోయారు అని జెప్పి ఆయన రాబోయే కాలంలో ఏదో గొప్ప ఇండస్ట్రీ ఒకటి పెట్టబోతున్నాడు. దానికి సంబంధించిన డబ్బుల కోసం వాళ్ళు సుమారుగా 12 సంవత్సరాల నుంచే ట్రై చేస్తున్నాడు. కరెక్ట్‌గా ఒక్క నెల రోజుల్లోనే దానికి సంబంధించిన అందరూ గూడా ఇలా కస్టమర్లు ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ ఫాలోవర్స్ అందరూ మేము పెడతాం, మేము పెడతాం. ఏంది మేమిస్తాం తీసుకోండి, మేమిస్తాం తీసుకోండి అని. ఎందుకంటే ఈయన ద్వారా ఆళ్ళు పొందిన లాభం దానికంటే కోటి రెట్లు ఎక్కువుందనమాట. అదృష్టరత్న పవర్‌ని మీరు పెట్టుకోవడమే కాకుండా మీ పక్క వాళ్ళందరితో కూడా పెట్టించండి. సేమ్ నేను మీకు చెప్పిన లైట్ సిద్ధాంతం. అందరూ కూడా బాగుపడాలి. మీ పక్కన ఉన్నోళ్ళు కూడా అన్ని రకాలుగా బాగుపడాలని చూడండి. ముఖ్యంగా అన్నదమ్ములు. అన్నదమ్ముల విషయంలో ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి. ఎందుకు అనుకూలంగా ఉండాలంటే చెప్తా వినండి. మీ అన్నగారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకోండి. మీరు చెప్పుకుంటారుగా 10 మందికి. మా అన్నగారు ఏంటండి డిస్ట్రిక్ట్ కలెక్టరు. ఆ ఊరు పక్కన ఉన్న ఊరు మధ్యలో ఉన్న పెద్ద ఇండస్ట్రీ‌గానో, పెద్ద మేడ మీ అన్నగారిదనుకోండి. మా అన్నగారిదే గా అని చెప్తారు కదా! ఊరు మధ్యలో ఉన్న పెద్ద జ్యువెల్లరీ షాప్ మీ తమ్ముడిదనుకోండి. చెప్పుకుంటారు కదా! అంటే మిమ్మల్ని ఎవరైనా ఎట్లా అంచనా ఏస్తారు? మీ స్నేహితుల ద్వారా గాని, మీ స్నేహితుల యొక్క స్నేహవర్గం ఎలా ఉంటే మీరు అలాంటోళ్ళు. అలాగే మీ అన్నదమ్ములు ఎట్లా ఉంటే మీరు అట్లాంటోళ్ళు. దాని ప్రకారమే మిమ్మల్ని లెక్కేస్తారు. వాళ్ళ గొప్పదనం కోసం మీరు 1% శ్రమ చేయండి. 99% ఆటోమేటిక్‌గా అవుద్ది. ఎందుకంటే ప్రతి అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, బంధువులకి మధ్యన కొంత బాండింగ్ అని ఉంటది చిన్నప్పటి నుంచి. దాని వలన మీరు 1% చేసినా కూడా 99% దాంట్లో పాజిటివ్ అయిపోద్ది. వేరే వాళ్ళతో స్నేహితులతోటో, పార్ట్నర్స్‌తోటో ఏదేదో చేసి ఎన్నెన్నో చేసి చేసేదానికంటే దీంట్లో ఒక నమ్మకం, ఒక నిజాయితీ, నిజంగా దైవం యొక్క అనుకూలత ఉంటది. అదృష్టత్రం పెట్టుకున్నోళ్ళు ఎప్పుడు అన్నదమ్ములతో అనుకూలంగా ఉండండి. అక్క చెల్లెలతో అనుకూలంగా ఉండండి. ఎక్కువ లాభాలు వాళ్ళకి పంచిపెట్టడానికి చూడండి. ఎప్పుడు కూడా ఏడుపులొద్దు. మా అన్నయ్య నాకంటే ఎక్కువైపోతున్నాడు. లేతే ఆహ్, తమ్ముడు ఎక్కువైపోతున్నాడు. లేకపోతే నేనే అందరికంటే గొప్పగుండాలి. ఇయన్నీ తీసి పక్కన పెట్టండి. వాళ్ళు మీకంటే గొప్పగా ఉండటానికి చూసుకోండి. మీ శ్రమ వరకు మీరు జేయండి. మీరు చెప్పేదేంటి మీరు చేయగలిగిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వాళ్ళ కోసం ఉపయోగించండి. గ్యారంటీగా మీ ఇంట్లోనే ఉంటది. అది బయటికెళ్ళదు కదా! ఆ శక్తి గాని, ఆ డబ్బు గాని, ఆ వ్యాపారం గాని, ఆ వ్యవహారం గాని, ఆ గొప్పతనం గాని మీ కుటుంబంలోనే ఉంటది. మీ కులంలోనే ఉంటది. మీ గోత్రంలోనే ఉంటది. మీ ఇంట్లోనే ఉంటది. మీ తల్లిదండ్రులు సంతోషపడతారు. మీ పితరులు. పితరులంటే మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆళ్ళందరిని పితరులంటారు. ఆళ్ళు పైన కూర్చున్న వాళ్ళకి వేరే పనేం ఉండదు. ఎప్పుడు మీ వంక చూస్తుంటారు. మీరు మీ కుటుంబం గొప్పగుంటే ఆళ్ళకి సంతోషం. మీరు మీ కుటుంబంతోటి సంతోషంగా లేకుండా అందరితో తగులు పెట్టుకొని, ఇబ్బంది పడి, టెన్షన్ పడుతుంటే ఆళ్ళకి చాలా ఇబ్బందనమాట. పితరులంటే ఇక్కడే ఉంటారు. మీరు తినే కంచంలో కొంత భాగం వాళ్ళకెళ్తది. కొంతమంది ఏం చేస్తారంటే మాంసాహారులుంటారు. వాళ్ళు నేను మాంసాహారం మానేశానండి అంటారు. మాంసాహారం మానేయకూడదు ఎట్లా పడితే అట్లా. ఎందుకు మానేయకూడదు? మీరు రోజు భోజనం చేసేటప్పుడు మీరే భోజనం చేయటం కాదు. మీ పితరులు కూడా దాంట్లో ప్లేట్‌లో తింటుంటారు వాళ్ళు.
దాంట్లో తినడం వాళ్ళకి మాంసాహారం అలవాటు చేసి నేను ఒకసారి మానేస్తానంటే వాళ్ళు తిట్టుకుంటారు. తిట్టుకుంటే అదే పితృశాపాలంటారు. మానేయాలంటే ఒకటే మార్గం ఉంది. అమావాస్య రోజునో, పౌర్ణమి రోజునో చక్కగా ఆళ్ళకిష్టమైన ఆ పదార్థాలు తయారు చేసి ఒక ప్లేట్‌లో పెట్టి కాకులకి తినిపించాలి. ఓకే. అప్పుడు వాళ్ళకి ఇంకా మీరు తినదానికంటే వాళ్ళు తింటే ఇంకా కాకులు తింటే వాళ్ళకి ఇంకా కోటి రెట్లు ఎక్కువ బలమవుతది. అంత పాజిటివ్ అవుతది. అందుకనే అదృష్టోత్తరం పెట్టుకుంటే దీని యొక్క పవర్స్ గురించి, దీని యొక్క లాభ నష్టాల గురించి అదృష్టరత్నాల్లో నష్టం అని లేదు. నవరత్నాల్లో లాభ నష్టాలుంటాయి. అదృష్టరత్నాల్లో ఓన్లీ లాభాలే ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా ఒక సీరీస్‌లాగా చేస్తాను. ఇప్పుడు మీకు చెప్పింది ఒక గంట సేపు తయారవుతది. ఈ విధంగా ఒక 15 రోజుల పాటు 15 రోజులు నేను గంట గంట చెప్పేది కూడా కోటో వంతు కిందే లెక్కేయాలి. ఎందుకంటే దాని మొత్తం పవర్‌ని మనం వివరంగా చెప్పలేం. అలాగే దీంట్లో రాసులేంటి, నక్షత్రాలేంటి, ఎవరికి ఎట్లా పెట్టుకోవాలి, ఏ రాశి వాళ్ళు ఏ అదృష్టోత్తరం పెట్టుకోవాలి, ఏ నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాలి, ఏ పనులు ఎట్లా అవుతాయి, పెళ్ళిళ్ళు గానీ, వ్యాపారాలు గానీ, వ్యవహారాలు గానీ, పెరుగుదల గానీ, స్థిరత్వం గానీ, దీనికి సంబంధించిన అన్ని విషయాలు దీంట్లో జరుగుతా ఉంటాయి. వీటన్నిటికి సిరీస్‌లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క విషయం చెప్తూ, అలాగే అదృష్టరత్నం ఎలా తయారవుతది, దాని ఖరీదు ఎలా నిర్ణయించబడుతది, అది ఎవరికి ఎట్లా పనిచేస్తది, దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎట్లా వాడుతున్నారు, పెట్టుకున్నోళ్ళు ఒక చలి దేశాలుంటాయి, ఉష్ణ దేశాలుంటాయి. ఆడవాళ్ళుంటారు, మగోళ్ళుంటారు. క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. అందరికి ఎట్లా పనిచేస్తుందిది? ఇట్లాంటి చాలా సందేహాలుంటాయి. వీటన్నిటికి సందేహాలతో నివృత్తి చేసుకుంటూ 15 రోజుల పాటు సిరీస్ తయారు చేస్తాను. ఈ రోజుకి దీంతో శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.